బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి అన్వేష్పై. రెండు రాష్ట్రాల్లో అన్వేష్పై కేసులు బీభత్సంగా నమోదవుతున్నాయి. యాక్టర్ శివాజీ కామెంట్స్పై స్పందించారు. మరీ ముఖ్యంగా ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ యాక్టర్ శివాజీ కామెంట్స్పై రియాక్ట్ అవుతూ హిందూ దేవతలపై అసభ్యమైన అభ్యంతరకరమైన భాషను ప్రయోగించి సీతమ్మను ద్రౌపది అమ్మవార్లకు సంబంధించి వాళ్ళిద్దరమైన హేయమైన అంటే వాళ్ళిద్దరి మీద కూడా హేయమైన అసభ్యమైన అసహ్యమైన పదాలను ఉపయోగించాడు అన్వేష్. సారీ చెబుతున్నాను అంటూనే మళ్ళీ సెటైర్లు వేస్తున్నాడు అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం అంతటితో ఆగలేదు. థాయిలాండ్ని భారత్తో కంపేర్ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ ఒక దేశాన్ని ఇక్కడ తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు, మన ఉద్దేశం కూడా కాదు. కానీ అదే దేశానికి అక్కడ ఉండి బహుశా అక్కడ డబ్బా కొట్టుకు నష్టం లేదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూపించు నష్టం లేదు. కానీ భారత్ని తక్కువ చేసేలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. భారత్ను తక్కువ చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయనేది ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఇండియాకు రాను సేఫ్ కాదంటూ కామెంట్లు చేస్తున్నాడు. ఒకవేళ తన కూతురు పుడితే ఆ కూతురు ఇక్కడ భారత్లో ఉంటే ఎక్కడ తన మీద అఘాయిత్యం జరుగుతుందో అంటూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పెనుదుమారని రేపడమే కాదు. థాయిలాండ్లో ఒక్క అఘాయిత్యం జరిగిన కేసు చూపించండి. ఐ రిపీట్ అండ్ రీటరేట్. థాయిలాండ్లో ఒక్క అఘాయిత్యం జరిగిన కేసు చూపించండి అంటూ సవాల్ చేస్తున్నాడు, భారత్ని కంపారిజన్ చేస్తూ. అన్వేష్ వ్యాఖ్యలపై ఇప్పుడు జనం మండిపడుతున్నారు. అన్వేష్ యూట్యూబ్ను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వెదర్ ఇట్ కుడ్ బి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏదైనా బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. బ్యాన్ కాదు, రిపోర్ట్ కొట్టండి, దెబ్బకి ప్రొఫైల్ ఎగిరిపోవాలంటున్నారు. ఇప్పటికీ భారీ సంఖ్యలో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అన్వేష్ని. గడిచిన 3 రోజుల్లో అన్ఫాలో కొట్టిన వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. సిర్ఫ్ ఇది కేవలం యూట్యూబ్కి సంబంధించి మాత్రమే. అసలు అన్వేష్ని ఇండియాకి తీసుకురావడం సాధ్యమేనా? ఎందుకంటే ఒకసారి థాయిలాండ్లో ఉన్నానంటాడు, ఇంకోసారి చైనాకి వెళ్తే చైనాని సపోర్ట్ చేస్తా. ఆఫ్ కోర్స్ ఏ దేశాన్నైనా నువ్వు సపోర్ట్ చేసుకో, బట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ. మళ్ళీ అంటాడు కదా, నా దేశం గొప్పది కాబట్టి నేను ఉన్నాను, ఇక్కడ ఉంటున్నాను, ఇంకా నేను దాని ఏమంటారు, నా ఐడెంటిటీ ఇంకా మార్చుకోలేదు. ఐడెంటిటీ కూడా కాదు, ఏదో నేషనాలిటీ ఎగ్జాక్ట్లీ అని అంటున్నాడు. బట్ అలాంటప్పుడు ఎలా మాట్లాడతానని చెప్పి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ నుంచి ఉన్నారు, అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి వాయిస్ ఉంది. అలాగే యుఎస్లో ఏమనుకుంటున్నారు, ఎటువంటి చర్చ ఉంది, మన సంస్కృతి సంప్రదాయాలను మంట కలుపుతున్నాడు అన్వేష్ అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఇజ్ ఇట్ సో? అమెరికాలో కూడా అటువంటి పరిస్థితి ఉందా? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? లేదు అన్వేష్కి మద్దతుగా మాట్లాడుతున్న సందర్భం ఉందా? తెలుగు వారు ఎక్కడున్నా వాళ్ళ మాట ఏంటి, వాళ్ళ వాయిస్ ఏంటి, వాళ్ళ బాణ ఏంటి, వాళ్ళ వాణ ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అఫ్కోర్స్ లెందియస్ట్ ఇంట్రో అవ్వచ్చు, బట్ లెట్ మీ ఇన్వైట్ మై గెస్ట్. ఈరోజు దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ అండ్ బీజేపీ నుంచి పోతిరెడ్డి కృష్ణకాంత్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇమ్నా పాఠక్, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, సైకాలజిస్ట్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో ఇమ్నా పాఠక్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే కరాటే కళ్యాణి, బీజేపీ నేత కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక ఆన్లైన్లో మనకి జాయిన్ అవుతున్నారు రాధిక ఆర్జీ ఫ్రమ్ యుఎస్. సో అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. సో ఫస్ట్ నేను కరాటే కళ్యాణి గారితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కళ్యాణి గారు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో ఎఫ్ఐఆర్ కాపీ కూడా రాబోతోంది, ఏం జరగబోతుంది. బట్ నేను కృష్ణకాంత్ గారి నుంచి ప్రారంభిస్తాను. ఎందుకంటే మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి గాలని కూడా వినిపిస్తున్నారు. సో మీకు అడ్వకేట్గా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నా. ఇన్ని రోజులైంది, 3 రోజులైంది, అన్వేషణ మనం తీసుకురాలేమా, అన్వేషణ రాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. మాకు అప్పచెప్పని తీసుకొస్తే మేము చూసుకుంటాం అంటున్నారు. సో మనకున్న పాసిబిలిటీస్ ఏంటి? అన్వేష్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే అపాలజీస్ చెప్తే మనకి వదిలిపెట్టే అవకాశం ఉంటుందా? లీగల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి? కృష్ణకాంత్ గారు ఫస్ట్లీ. సచిన్ గారు, ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇవాళ రోజు ఇది అన్వేష్ ఏదైతే ఇష్యూ జరిగిందో ఇది మొత్తం ఒక హిందూ సమాజం మొత్తం ఒక విధంగా రక్తం మరిగే విధంగా ఆ కామెంట్స్ చేశాడు. సో ఇవాళ రోజు మీరు నన్ను అడిగారు ఒక అడ్వకేట్గా మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నా అని. కానీ బిఫోర్ ఆన్సరింగ్ యాజ్ అన్ అడ్వకేట్ దానికంటే ముందు ఒక హిందువుగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరితో పాటు నా రక్తం కూడా చాలా మరిగింది. ఎందుకంటే ద వే ఆయన మాట్లాడిన మాటలు కానీ, మన హిందూ దేవతల మీద
పిచ్చి వ్యాఖ్యలు ఏదైతే చేశాడో, సో దాని పరంగా చూసుకుంటే ప్రతి హిందువుకి నిజంగానే రక్తం మరుగుతుంది, చాలా కోపంగా ఉంది. దట్ ఈస్ ఇన్విటబుల్, కోపం రావడం సహజమే. కానీ మీరు అన్నట్టుగా లీగల్ పరంగా మీరు అడిగితే ఇవాళ రోజు అతన్ని అరెస్ట్ చేసేసి ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్లు అయితే రకరకాల చోట్ల నుంచి అందరూ వేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ వారు కానీ అందరూ ఇండివిజువల్స్ కూడా సంస్థల ద్వారా, హిందూ సంస్థల ద్వారా అండ్ ఇండివిజువల్స్గా కూడా, అండ్ నేను కూడా రేపు వేద్దాం అనుకుంటున్నాను పర్సనల్గా. సో ఇట్లా అందరం ఎఫ్ఐఆర్ చేస్తాం, కానీ ఎఫ్ఐఆర్ చేసేంత మాత్రాన ఇమీడియట్గా యాక్షన్ ఉండదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అతను వేరే ఫారెన్ దేశంలో ఉన్నాడు కాబట్టి అతను ఎక్స్ట్రాడేట్ చేయడం అంత ఈజీ కాదు. దానికి కొన్ని పద్ధతులు అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో దాని పరంగా మనం కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ కోర్టు పర్మిషన్ ప్రకారంగానే మనం వెళ్ళి మెజిస్ట్రేట్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని దాని ప్రకారం ఇక తతంగాలు ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారి యొక్క పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఎంబసీకి పంపించి ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేశంలో ఉన్నాడో తెలుసుకొని దాని ప్రకారం అక్కడ మళ్ళీ ఆ దేశానికి మనకున్న వాట్ ఎవర్ ద దౌత్య సంబంధాలు అండ్ ద ట్రీటీస్ ఎలా ఉన్నాయి దాని ప్రకారంగా ఈ లీగాలిటీస్ అన్ని ముందుకెళ్తాయి. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు అన్వేష్ మీద మహా అయితే ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ వేసినా కూడా ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ రాలేదన్నారు మీరు ఆల్రెడీ వేసిన వాటి మీద. బట్ మాక్సిమం మనకి ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేయడం కంప్లైంట్ రిజిస్టర్ సెక్షన్స్ ఉన్నాయా? ఒకసారి సెక్షన్స్ ఉన్నాయి మేడం, ఏం బెటర్? ఓకే, జనరల్ అంటే నా జనరల్ నా గెస్ట్ ఏంటంటే మనం మామూలుగా 295 ఐపీసీ, ఇదివరకు ఐపీసీ, ఇప్పుడు 299 బిఎన్ఎస్ అయింది. అదేంటంటే ఏం లేదు, ఇది ఇట్లానే రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసే విధంగా అలాంటి విధంగా ఏం చేస్తే ఆ సెక్షన్ పెడతాం, అదొకటి. ఇంకోటేమో ఇది 505 సబ్ క్లాజ్ 1 ఉంది, అదొకటి ఐపీసీది. అది కూడా అంతే సేమ్, అంటే పబ్లిక్ మధ్యలో డిస్టర్బెన్సెస్, పబ్లిక్ పీస్ మధ్యలో పీస్ని పాడు చేసే విధంగా ఉంటే అదొక సెక్షన్ పెడతాము. సో ఇవే ఉంటాయి. ఇంకేముంది 153 ఏ ఐపీసీ, అది కూడా అంతే సేమ్, పబ్లిక్ మధ్యలో ఇట్లానే గొడవలు సృష్టించడం ఇవన్నీ. సో ఈ 3 కామన్ సెక్షన్స్ రిలీజియస్ పరంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండేవి. ఈ 3 సబ్ సెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ సెక్షన్స్. సో వీటి పరంగా చూస్తే మహా అయితే 3 ఏళ్ళు అంతవరకే ఉంటుంది పనిష్మెంట్స్. ఇవన్నీ అంటే కాగ్నిజబుల్ ఒఫెన్సే కాదనట్లేదు, కానీ మరీ అంత పెద్ద శిక్షలు పడేంత ఇదేం ఉండదు. ప్లస్ అతన్ని ఈ లోపల ఇప్పుడు ఆయనని పట్టుకొని తీసుకొచ్చి ట్రయల్ నడిచి దాని తర్వాత కన్విక్ట్ అయితే కదా ఇవన్నీ అవుతాయి. ఇది అయ్యేసరికి ఎన్నో సంవత్సరాలు అయితే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకొని తీసుకురావాలి కదా. అయ్యో ఐబొమ్మ రవిలాగా ఏదో లక్కీగా దొరికినట్టుగా దొరకడు కదా అందరూ. అదే అంటారు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇది ఐబొమ్మ రవి అంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ, చాలా పెద్ద గ్రీవియస్ ఒఫెన్స్, అదంతా వేరే. అదే అంటున్నా దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇతంది ఏంటంటే హిందూ మనోభావాల్ని ఒక రిలీజియన్, ఒక మతపరంగా మనోభావాన్ని రెచ్చగొట్టాడు, వాళ్ళని హర్ట్ చేశాడు అనే దాని మీద ఉన్నాయి. కానీ ఇది ఎంత తీవ్రంగా వెళ్తుంది, తీవ్రత బట్టి ఉంటుంది. ఇప్పుడు తీవ్రత ప్రకారంగా అతని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అతని ఇక్కడికి వచ్చి ట్రయల్ అటెండ్ అవ్వాలి. అటెండ్ కాకపోతే నెక్స్ట్ మనం నాన్ బెయిలబుల్ వారెంట్ ఎల్ఓసి ఇవన్నీ తీసుకుంటాం. ఇక్కడికి వస్తే ఎటువంటి సిచువేషన్స్ నేను అంటున్నా, ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి తీసుకురావాలన్నా కూడా రెడ్ కార్నర్ ఎల్ఓసి అంటేనే మన దేశానికి రాగానే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో పట్టుకొని తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఎల్ఓసి ఇష్యూ చేస్తే అది దానికి మెజిస్ట్రేట్ పర్మిషన్ కావాలి, అంత కావాలి. నెక్స్ట్ రెడ్ కార్నర్ నోటీస్ అని ఉంటుంది. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఇంకా మన బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఆ రెడ్ కార్నర్ నోటీస్ ఇక్కడ వీళ్ళు ఇష్యూ చేసిన తర్వాత కోర్ట్స్ అక్కడ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎంబసీస్కి పంపించి అతను ఎక్కడున్న ఇంటర్పోల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అతను ఏ దేశంలో ఉన్నాడో అక్కడి నుంచి అతను పట్టుకొని తీసుకురావాలి, వేరే దేశం తీసుకురావాలంటే ఇవన్నీ అంత ఈజీగా జరిగేవి కాదు. దీనికి చాలా పెద్ద తతంగం, చాలా టైం టేకింగ్ ఉంటుంది. నేను జనాలు ఇవాళ రోజు కోరేది ఏంటంటే ఒక హిందూగా, ఒక అడ్వకేట్ కింద కాదు, మనం సింపుల్గా ఇప్పుడు అతను యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్ చేసి ఎవ్రీ ఇండివిజువల్ ఎవరైతే ప్రతి హిందూ ఇవాళ రోజు అతని ఆ చెత్త వీడియోస్ చూసి ఎంత మనోభావాలు దెబ్బతినా నాలాగా రక్తం మరిగిన ప్రతి హిందువు ఇవాళ రోజు అతని ఛానల్ మీద రిపోర్ట్ చేసి అతని ఛానల్ మీద డీఫ్లాగ్ చేస్తూ అతని ఛానల్ ఇట్లా చాలా వరస్ట్ కంటెంట్ని చూపిస్తుంది అన్నట్టుగా అందరు రిపోర్ట్ చేస్తారు దాని మీద యూట్యూబ్ మీద, విచ్ ఇస్ నథింగ్ బట్ గూగుల్ కింద గూగుల్ సంస్థ. సో దాని మీద రిపోర్ట్ చేస్తే అతని ఛానల్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల అతని యొక్క ఛానలే బ్యాన్ అయినప్పుడు అతను మానిటరీ పరంగా డబ్బుల పరంగా అన్ని విధాలుగా వీక్ అవుతాడు కాబట్టి అప్పుడు అదే అతనికి పెద్ద శిక్ష అవుతుంది. అప్పుడు సచ్చినట్టుగా విదేశాలు ఏం చేస్తాడు, డబ్బులని పోయిన తర్వాత ఇన్కమ్ సోర్స్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు తన దగ్గర 8 కోట్లు ఉన్నది అని మాట ఉంది. నేను దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యమునా పార్టీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. యమునా గారు, తన అన్న మాటలు ఒక వీడియోలో నేను అన్నాను అని తను అన్నది క్లియర్ కట్గా అందరూ చూస్తారు. ఏకంగా తనకున్న ఒక 25 లక్షల మంది 2 ప్లాట్ఫామ్స్ కలిపి 50 లక్షల మంది అనుకుంటా 2 ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళు కనీసం సగం మంది చూస్తుంటారు ఈజీగా, లేకపోతే సగంలో సగం మంది చూస్తుంటారు ఈజీగా. లేదు నేను అనలేదంటాడు, అది జరిగిన మరుసటి రోజు మనకి క్షమాపణ చెప్తాడు. అంటే ఏంటి ఇలాంటి వ్యక్తులను ఎలా చూడాలి? నిజంగా మనుషులా, లేకపోతే ఒక సర్టైన్ టైంలో నాకు వ్యూవర్షిప్ రాలేదని చెప్పి ఒక కైండ్ సెట్లో ఏది పడితే మాట్లాడేద్దామనే టైప్లో ఉంటారా? ఎలా ఉంటుందండి ఇటువంటి జరగడానికి?
ప్యానలిస్ట్ అందరికీ నమస్తే. ఇది ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఏదో రకంగా వాళ్ళు లైమ్ లైట్లో ఉండడం అంటే ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో అండ్ ఇంతకుముందు అతని కంటెంట్ చూస్తే కూడా ఈ రోజుల్లో మాస్ పబ్లిక్ని అపీల్ చేసే కంటెంటే అతని దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఆల్ దిస్ వైల్ ఇట్ ఈస్ నాట్ ఇంటెలెక్చువల్ క్రౌడ్. అతని దగ్గర అతని మాటలు, అతని చేష్టలు, అతని అబ్యూజివ్ బిహేవియర్ అంతా కూడా ప్రొవకేటివ్గానే ఉంది. సో నేనేమంటానంటే ఇటువంటి హేట్ కంటెంట్ లేకపోతే అతను చేస్తున్న ఈ మిసోజినిస్టిక్ రిమార్క్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఇందాక మనం నిన్న కూడా డిస్కస్ చేసాం ఈ ఇష్యూ మీద. 3 ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. నేనేమంటానంటే ప్రభుత్వాలు ఎవరైతే ఆర్గనైజేషన్స్, ఇప్పుడు నేనేమంటానంటే ఈరోజు 1-2 కాదు, దెర్ ఆర్ పవర్ఫుల్ హిందూ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ. భారత్లో ఇప్పుడు డెఫినెట్గా వ్యక్తులు, వ్యవస్థలు కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు, ఇది రెపిటేటివ్గా అవుతోంది. ఇటువంటి అఫెన్సెస్ ఏవైతే అవుతున్నాయో, హర్టింగ్ ద సెంటిమెంట్స్, రిలీజియస్ సెంటిమెంట్స్ అనేది రెపిటేటివ్గా అవుతున్నాయో వీటిని ఇంకా ఉపేక్షించకూడదు. అంటే డెఫినెట్గా ప్రోయాక్టివ్గా ఏవైతే హిందూ సంస్థలు అని చెప్పుకుంటున్న మనం అందరం కూడా ప్రోయాక్టివ్గా కేసు ఫైల్ చేసి వదిలేయకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పోలీస్ ఇంటర్వెన్షన్ లేకపోతే మెజిస్ట్రేట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఇందాక వారు చెప్పారు, వీ కెన్ ఆల్సో సీక్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ డైరెక్ట్లీ. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి కూడా మనం అటువంటి ఇంటర్వెన్షన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటానంటే అతను ఇంకొక మాట అన్నాడు అతని వీడియోలో, మీరు ఇందాక చెప్పారు, నేను ఇంకా ఇండియన్ నేషనల్గానే ఉన్నాడు. వాడి పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చండి, వాడి పాస్పోర్ట్ని సస్పెండ్ చేయొచ్చు మనం. వీ కెన్ సీక్ ఫర్ హిస్ పాస్పోర్ట్ సస్పెన్షన్ పెడితే దిక్కు ఇంకా వాడు ఏ దేశానికి వెళ్ళడానికి లేదు, వాడు చచ్చినట్టు ఇక్కడ రావడానికి. సో ఇవన్నీ కూడా దెర్ ఈస్ టెక్నాలజీ, దెర్ ఈస్ మెథడాలజీ. వాడిని ఇప్పుడు ఎలుకని బోన్ నుంచి ఎలా, లోపల నుంచి ఎట్లా రప్పించాలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో కాబట్టి ఈరోజు అంత ఈజీ ఏం కాదు. అండ్ ఇలాంటి వాళ్ళని మనం తప్పకుండా, వాడు కూడా హేళనగా చెప్తున్నాడు. నేను అంటుంది ఏంటంటే ఎందుకు ఇటువంటి మైండ్ సెట్? ఎందుకంటే చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు, oh, not only Anvesh, many of the stupids are abusing other religions, you have to take action on them also. So whatever it may be, ఎందుకు రిలీజియన్ సెంట్రిక్ గా ఇటువంటి మాటలు? అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకొని పాజిటివ్ గా ఇప్పుడు లేదు సచిన్ గారు. దర్ లాట్ ఆఫ్, ఇంతకు ముందు ఒకటి పాజిటివ్ అని ఒకటి అలాంటి ఆతృత ఉండేది. ఈ రోజులో అది కాదు. గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఏదో రకంగా లైమ్ లైట్ లో ఉండాలి, నేను నా గురించి మన జనాలు మాట్లాడాలి. సో ఈ థాట్ ప్రాసెస్ ఎక్కువైపోయింది. సో కాబట్టి మనం ఇది క్లియర్గా వాడి విషయంలో చూస్తూ ఉన్నాం. ఆ అన్వేష్ అని ఆ వ్యక్తి వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటే చట్టపరంగా ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి వాళ్ళ మీద, ఎందుకంటే అతను చాలా ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, నన్ను ఎవడేం చేస్తాడు అని, ఎవరు ఏం చేస్తారో అతను చూస్తాడు. సో అతనికి ఇలా ఎప్పుడైతే కూడా రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుందో, ఇట్స్ ఎ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ టు ఎవ్రీబడి హూస్ ట్రయింగ్ టు టార్నిష్. మన దేశం గురించి కావచ్చు, మన దేశానికి సంబంధించిన, మన సంస్కృతికి సంబంధించిన దేవీ దేవతలు అవమానిస్తే, లేకపోతే ఇతిహాసాలను ఇన్సల్ట్ చేస్తే ఎటువంటి రియాక్షన్ ఉంటుందనే దాని మీద ఖచ్చితంగా కూడా ఈ రోజు ఇప్పుడు మాట అంటుంటే నాకు గుర్తొచ్చింది. ఇందాకలే తను ఇంకో వీడియో రిలీజ్ చేసినప్పుడు థాయిలాండ్లో ఒక్క ఘటన అంటే మానభంగాలో లేకపోతే అఘాయిత్యాలు జరిగిన ఒక్క ఘటన చూపించమని. వాడికి ఏం తెలుసు అండి థాయిలాండ్లో ఏం జరుగుతుందో? డస్ హి బేసికలీ అండర్స్టాండ్ థాయిలాండ్లో ఏం జరుగుతోంది, ఎటువంటి అబ్యూజ్ ఉమెన్ మీద జరుగుతుందో అతనికి తెలుసా? ఎగ్జాక్ట్లీ. అంటే చూడండి బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడండి అని చెప్పి వీడియోలో చూపిస్తూ బిల్డింగ్స్ అవి. ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్. అసలు వాడి స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ సరిగ్గా లేదు. హీస్ అ పర్వట్ అండి, హీస్ అ బిగ్ పర్వట్. వాడేదో మేధావి అనే ఒక తాపత్రయంలో వాడే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఇంటెలెక్చువల్ గా ఫీల్ అవుతున్నాడు, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ యాక్టివిస్ట్ గా ఫీల్ అవుతున్నాడు. సో అలాంటిది ఏం లేదు. వాడు యాక్టివిజం ఏముంది, ఏం చేశాడు, ఎంతమందిని నిజంగా చెప్పినవాడు, ఎంతమంది ఆడపిల్లలను చదివించాడా, ఉద్ధరించాడా, నిజంగా మహిళా హక్కుల కోసం లేకపోతే మహిళా సాధికార కోసం వాడు ఏమైనా ప్రయత్నించాడా? ఏదో పిచ్చ వీడియోలు చేసుకుంటూ పిచ్చిబాగుడు మాట్లాడితే యాక్టివిజం అవ్వదు. అండ్ దట్ ఈస్ నాట్ యాక్టివిజం. సో ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఒక పర్వర్టెడ్ ఫెలోని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈజీగా ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారు, వెన్ యూ టార్గెట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎప్పుడైతే మీరు దేవీ దేవతలు అంటారో, మీరు ఓవర్ నైట్ అంటే ఈజ్ ఇట్ సో ఈజీ టు టార్నిష్? అంటే మన దేవీ దేవతలను టార్గెట్ చేస్తే అది ఈజీ మాధ్యమం, వాడు ఓవర్ నైట్ వాడి గురించి. బట్ ఇది కాదు. స్వేచ్ఛ ఉండొచ్చు, స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు చవి చూడాలో వీడి విషయంలో చూస్తాడు. వాడు అన్నాడు కదా అష్టదరిద్రాలు అని. అష్టదరిద్రాలు వాడికి ఆహ్వానించాయి.
వాడి బికాస్ ఆఫ్ దాట్ వాడికి అష్టదరిద్రాలు ఆవించాయి కాబట్టి వాడు ఇన్ని దరిద్రమైన పనులు నికృత్యమైన పనులు వీడు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అది లీగల్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కావాల్సిన అనేక సెక్షన్లు ఉన్నాయి. లుకౌట్ నోటీస్, ఇప్పుడు ఇవన్నీ ఇందాక చెప్పినారు, ఎక్స్ట్రాడిషన్, లుకౌట్ నోటీసు, అలాగే మనం చూసుకుంటూ ఉంటే రెడ్ కార్నర్ నోటీస్, ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఇంకొకటి వాడి పాస్పోర్ట్ సస్పెన్షన్ అనేది ఖచ్చితంగా చేయాలని. అండ్ యూట్యూబ్ కూడా వీ కెన్ డైరెక్ట్లీ అపీల్. ఈ రోజు అదే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న వీడియోలు తప్పు చేస్తే పాపం చిన్న చిన్న వాళ్ళవి వెంటనే స్ట్రైక్లు పడుతూ ఉంటాయి, వెంటనే యాక్షన్లోకి వెళ్తున్నప్పుడు అవి సీజ్ చేయడం కూడా. ఇంకొకటి అండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి నిజంగా కూడా ఈ రోజు అనేక పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీళ్ళ మాధ్యమంగా. ఎందుకంటే ఇతను ఇది ఒకటే కాదు, దేశ ఇంటిగ్రిటీని కూడా వాడు దెబ్బతీస్తున్నాడు. వాడు మాట్లాడుతున్నాడు. వాడు ఇంకొక వీడియోలో ఏం మాట్లాడాడంటే హిందూ అబ్బాయిలో ఎంతమంది అన్య మతస్థులకు సంబంధించి రేపులు అనే మాట ఏదైతే వాస్తవంగా వాడాడో అది ఎంత తప్పండి. అది రిలీజియస్ యానిమాసిటీ పెంచదా, మత ఘర్షణకు దారి తీయదా, దేశ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతీసే విధంగా లేదా? సో ఇతను చేసిన తప్పు ఒకటి కాదు, రెండు కాదు. అతను వినాశకాలే విపరీత బుద్ధిలాగా వాడు చేసిన ప్రతి ప్రక్రియ కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ సరిదిద్దే ప్రయత్నం చేసుకోవట్లేదు, తప్పుల మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓవర్ స్మార్ట్నెస్ చూపించాడు. కాబట్టి దీనికి తప్పకుండా కూడా చట్టం పని చేసుకుంటూ పోతుంది. అండ్ నిన్న మనం ప్రస్తావించినట్టుగా కూడా సామాజిక మాధ్యమాలు ఏదైతే చూసి విర్రవీగుతున్నాడో, ఈ రోజు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారని విర్రవీగుతున్నాడో, తప్పకుండా కూడా ఒక హ్యాష్ ట్యాగ్ అనేది తప్పకుండా నాకు తెలిసి 500 హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ అన్వేష్ అనేది హ్యాష్ ట్యాగ్ అనేది మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మోర్ దెన్ 500,000 మెంబర్స్ కనుక దాన్ని ఆ ట్రెండ్ చేస్తే దట్ ఈస్ గోట్ బి అతను అది చాలా వెళ్ళిపోతుంది. అది నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ దాన్ని ట్రెండ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి కూడా. అండ్ మోర్ ఓవర్ మిగిలిన అంశాలు కూడా, ఎందుకంటే వీటి మూలాల గురించి మాట్లాడుకోవాలి, దీంతో పాటు కైండ్ ఆఫ్ వార్నింగ్ లాంటిది వినిపిస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. కళ్యాణి గారు, మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, బహుశా ఎఫ్ఐఆర్ రాబోతుంది అంటున్నారు. బట్ తను అంటోంది ఏంటంటే శివాజీ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ, శివాజీ విషయంలో క్షమాపణ యాక్సెప్ట్ చేశారు, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే వచ్చేడాది మీకు అదేంటది అష్టదరిద్రాలు మీకు చుట్టుకుంటాయి, రక్తం కక్కకుండా బహుశా ఆ పదం తనకు అనిపించుకున్నాడు, వాడికి మేబీ హాస్పిటల్ పాలు అయిపోతారు, ఏదో ఇంకా మాటలు వినడానికి కూడా కాస్త ఏంది అంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడదని చెప్పి కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఏంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే కొంతమంది భయపడతారు కూడా ఇటువంటి మాటలకి. వాడేమి పెద్ద మునిపుంగోడు కాదండి, పరమ దరిద్రం వెధవ గురించి మనం డిస్కషన్ పెట్టుకోవాల్సిన కర్మ వచ్చింది. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, వాడి బొందండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పమంటారా, ఇప్పుడు మనం అలాంటి వెధవ గురించి డిస్కషన్ పెట్టుకోవాల్సి వచ్చినందుకు నేను బాధపడుతూ కూడా వాడిని తిట్టకపోతే ఇంకా జనాలు మారరు కాబట్టి చెప్తున్నాను నేను. ఇలాంటి మునిపుంగవులు పెద్ద పెద్ద వాళ్ళు తపస్సు చేస్తే ఫలించిన భారతదేశంలో పుట్టి ఇంతమందిని మనం మహాపతివ్రతలు మహాసాధ్వుల గురించి మాట్లాడుకునే, భారతదేశ ఔన్నత్యం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో ఇలాంటి దరిద్రుడు కూడా పుట్టాడని బాధపడుతున్నారు ఈరోజు. ఇలాంటి దరిద్రుడికి జన్మనిచ్చింది కూడా ఇదే భారతదేశం, ఇదే తెలుగు రాష్ట్రాలు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ, అయ్యా మీ అందరికీ హిందువుల్లో ఉండే పౌరుషం, సిగ్గు, మానం, మర్యాద ఏమన్నా ఉంటే, భారతీయులుగా మీరు ఏమైనా భారతదేశంలో పుట్టామని ఫీల్ అయితే ఇమ్మీడియట్, ఇప్పుడు నేను ఇక్కడ ఉండగానే మీరు ఇమ్మీడియట్గా వాడు యూట్యూబ్కి వెళ్ళి రిపోర్ట్ కొట్టి అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇమ్మీడియట్ చేయండి. నేను ఉదయం నుంచి కాదు నిన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నా మాట వినండి. ఒక అక్కగా అమ్మగా ఎలా అనుకున్నా పర్వాలేదు, వాడి అమ్మనైతే మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు విప్పు తిరగమని చెప్తే వాళ్ళ అమ్మకి చెప్పగలడా? చెప్పలేడు. కానీ మనందరికీ చెప్తాడు, ఏ ఆడపిల్లకని చెప్తాడు. భారతదేశ స్త్రీ గురించి వాడికి గౌరవం కూడా లేదు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి భాషతో అందరినీ ఇబ్బందికరంగా సిగ్గుతో తలదించుకునేటట్టు ప్రతి ఆడపిల్ల మాట్లాడి ఇలాంటి వెధవల్ని మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. వాడి మాటలకి ఎవరికి అష్టదరిద్రాలు అంటుకో, వాడికి అష్టదరిద్రాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టే ఇలాంటి పరిస్థితిలో వాడు వచ్చి ఇరుక్కున్నాడు. అసలు వాడికి ఏమైనా సంబంధం ఉందా? వాడు వచ్చి ఇందులో ఎందుకు ఇరుక్కున్నాడు? అసలు ఆయన ఎవరు? శివాజీ గారి విషయంలో మాట్లాడితే ఏమైనా ఉంటే నేను బాధితురాలిని, ఆవిడెవరో వచ్చేసి నా మీద లీగల్ నోటీస్ పంపిస్తుంది, ఇంకొకరు నోటీసులు పంపిస్తారు. మంచి చెప్తే కూడా తప్పైపోయింది, పర్వాలేదు. కానీ ఇతను వచ్చేసి మధ్యలో దూరిపోయి తగుదనమ్మా అంటూ ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ అంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ, సైగలు చేస్తూ, పిచ్చి పిచ్చి వీడియోస్ అంటే వాడు మనకి అందరికి రిఫరెన్స్ ఇస్తూ, సీతాదేవికి ద్రౌపది మాతకి రేపు జరిగిందట. ఈ వెధవెళ్ళి చూశాడా? భారతదేశం గురించి ఏమైనా మాట్లాడడానికి వీడికి ఎంత గట్స్ ఉండాలి? ఇక్కడ తిని ఇక్కడ పుట్టి నీకు సిగ్గుందారా?
ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కలిపి నీకు ముష్టి వేస్తుంటే ఆ రూపాయితో నువ్వు ఎదిగి 8 కోట్లున్న నా బ్యాంక్ బ్యాలెన్స్ మీరు ఏం చేయలేరు అంటున్నావా? ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగు పర్సన్ కూడా చెప్తున్నా, ప్లీజ్ వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి ఇమ్మీడియట్గా. వాడిని ఏం లేదండి పట్టుకోవాలండి, పట్టుకోలేరు, ఎక్కడికి వెళ్ళరు అని ఎంత ధీమా పడుతున్నా ఈ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మేము వదిలేమండి. కన్ఫామ్గా నేను ఫారిన్ అఫైర్స్కి తీసుకువెళ్తాను. అలాగే మహిళా కమిషన్ కూడా నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను రేపు ఉదయం. ఎందుకు ఆవిడ ఇప్పుడు సుమోటోగా తీసుకోరు? ఎందుకు వాడిని రప్పించరు ఇక్కడికి? మొన్న అయితే 2 మాటలు మాట్లాడితే తప్పుగా చెప్తే ఆయన క్షమాపణ తీసుకున్నారా? ఇప్పుడు ఈ క్షమాపణ చెప్తే పొడిచేసి గట్టిగా చంపేసి అందరు మనసుల్ని చిన్న భిన్నం చేసేసి ఇప్పుడు సారీ చెప్తే ఎట్లా అండి? చంపేశాడు వాడు అందరినీ మానసికంగా, హిందువుల్ని భారతీయులందరినీ చంపేశాడు వాడు మాటలతో. వాడు హత్య చేశాడు మానసికంగా. వాడు సోషల్ మీడియా టెర్రరిస్ట్లా తయారయ్యాడు. ఇలాంటి టెర్రరిస్టులు మనం పెంచి పోషించాం. కరోనా కన్నా తీవ్రమైన వైరస్ వీడు. ఇలాంటి వాళ్ళని తను ఏమంటాడంటే ఇదే నేను బెట్టింగ్ యాప్ అనే ఒక భూతాన్ని ప్రజల ముందుంచి ఆ బెట్టింగ్ యాప్ నుంచి కాపాడాను. వినే ఉంటారు, కాపాడాను కదా. మరి అప్పుడు ఎందుకు మర్చిపోయారా? నేను చెబుతున్నవి, నేను చెబుతున్న మాటలు సమాజానికి ఉపయోగపడేవి. నేను ఇంతవరకు ఎవరికి ప్రమోషన్ చేయలేదు, అట్ ద సేమ్ టైం ఎవరి దగ్గర డబ్బులు అన్యాయంగా చేయలేదు. ఈ రోజు నేను అన్న మాట ఆఫ్ కోర్స్ నోరు జారింది నేను ఒప్పుకుంటున్నాను, తప్పని ఒప్పుకుంటున్నాను. ఎందుకు అక్సెప్ట్ చేయట్లేదు? నోరు జారిని ఒప్పుకుంటున్నాను. శివాజీ గారు ఆడవాళ్ళ మీద నోరు జారితేనే మహిళా కమిషన్ పిలిచిందండి. సీతాదేవి అంటే 120 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం అండి. ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయం. ఇంకోటి బెట్టింగ్ యాప్లు. ఇప్పుడు చెప్తాను, వాడు అసలైన గ్యాంబ్లర్ వాడేనండి. ఎలా అంటారా? అసలైన గ్యాంబ్లర్ నా అన్వేష్ అంటాను నేను. ఎందుకు అంటే బెట్టింగ్ యాప్లు చాలా వేడిగా వాడిగా ఉన్నప్పుడు వాడు వచ్చి దూరుతాడు. ఐడెంటిటీ క్రైసిస్ అన్నారు మేడం, సేమ్. అయితే వాడు వచ్చి దూరుతాడు, వాడు వచ్చి మాట్లాడి ఎటువైపు మనకి పాజిటివ్ వస్తుందో చూసుకుంటాడు, బేరేజ్ వేసుకుంటాడు. అటువైపు వీడు జంప్ చేస్తాడు, గోడ మీద పిల్లి వీడు అటువైపు జంప్ చేసి అందరి నోళ్ళలో నాంతాడు. వీడికి పాజిటివిటీ వస్తుందంటే కంటిన్యూ చేసి ఎంతమందిని సబ్స్క్రైబ్ పెంచుకుంటాడో మీరు ఒకసారి ముందు వెనక చూడండి. వీడు మాట్లాడేది కేవలం వాడి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి. సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తారనుకుంటారో అక్కడే మాట్లాడతాడు. అందుకే పెంచుకున్నాడు. ఆ బెట్టింగ్ యాప్ లో వీడికి ప్రమోషన్ తో కాదండి, ప్రమోషన్ చేయక్కర్లేదు. నన్ను అడిగారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్, నేను చేయలేదు. ఎందుకంటే మనకు కూడా కొంచెం తెలుస్తుంది, కొన్ని ఇంగిత జ్ఞానం ఉంది మనకి. వాడు సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి చేశాడు ఆ వీడియోస్. వారికి అలాగే పెరిగారు మంచివాడు అనుకొని. ఈ రోజు అర్థమైంది కదా, అదే సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆ రోజు మంచి చెప్పావా నువ్వు? మంచి చెప్పిందేం లేదు. నీ స్వార్థం కోసం, నీ డబ్బు కోసం నువ్వు వాడుకున్నావు. అది కూడా ఇప్పుడు కూడా అదే, ఇది వాడుకుందామని చూశాడు. ఈ విషయాన్ని కూడా, ఈ అంశాన్ని కూడా వాడుకుందామని వచ్చాడు మధ్యలో. ఏదో ఒక విధంగా మాట్లాడదాం కదా అని. మీరు ఎలా పడతారు? అది ఏమైంది? కర్మ కాదండి, కర్మ రిటర్న్స్ ఇమీడియట్గా చూపించేస్తుంది. ఎప్పుడు కర్మ. ఇప్పుడు 1000 గోవులు ఉన్నాయండి, 1000 దూడలు ఉన్నాయండి. ఆ 1000 గోవుల్ని కట్టేస్తే ఒక చోట ఆ దూడలన్నీ వెళ్ళి ఆవుతాయి. అంటే ఏంటి? ఏ గోవు తల్లి తెలుసు, అక్కడ వెళ్ళి ఆగుతుంది. అలాగే నీ కర్మ ఎక్కడుందో నీకు తెలుసు, ఖచ్చితంగా వచ్చి ఆగుతుంది అక్కడే. సేమ్ అదే అన్నమాట. కాబట్టి వీళ్ళలాంటి వెధవల్ని ఎంకరేజ్ చేయక్కర్లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో వేయాలి. ప్రతి ఒక్కరూ వాడి మీద రిపోర్ట్ చేయడమే కాదు, యూట్యూబ్లో వాడి సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ఎగిరిపోవాలి. నేను చెప్తున్నా, నేను ఖచ్చితంగా పిలిపిస్తా. ఇది మీరు ఖచ్చితంగా అందరూ కలిసి ఆ సబ్స్క్రైబర్స్ పోవాలి, రిపోర్ట్స్ కొట్టండి. వాడి రిపోర్ట్స్ వెళ్ళాలి, వాడి ఛానల్ ఎగిరిపోవాలి. వాడి సోషల్ మీడియా నుంచి రూపాయి కూడా వెళ్ళకూడదు మన వైపు నుంచి. అంతేకాకుండా తెలుగుదేశాలు అన్నీ కూడా మన ఏ రాష్ట్రాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారండి. పిల్లలందరూ చెడిపోతున్నారు. 15 ఏళ్ళ అమ్మాయితో 1000 రూపాయలు ఇచ్చి నేను ఎంజాయ్ చేశానని వీడియోలు పెట్టిన ఇలాంటి వెధవలు మనకు వద్దమ్మా. మన పిల్లల్ని పాడు చేస్తున్న వెధవల్ని మనకొద్దు, అవసరం లేదు. మీరందరూ వాడిని రిపోర్ట్ చేయండి, వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయడమే కాదు, కేసులు పెట్టండి. ఫార్మేట్ కావాలని నా దగ్గర ఉంది, ప్రతి ఒక్కరికి నేను ఇస్తా. చాలా మంచి ఫార్మేట్ తయారు చేసాం. ఖచ్చితంగా వాడు రావాలి భారతదేశానికి. గింగరాలు తిరుగుతూ వస్తాడు వాడు. కంటిన్యూ చేద్దాం. ఇది ఓన్లీ ఇండియా నుంచి అనుకుంటే యుఎస్లో ఎటువంటి పరిస్థితి ఉంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాధిక లైవ్లో జాయిన్ అవుతున్నారు యుఎస్ నుంచి. రాధిక, బీయింగ్ యాజ్ అన్ ఆచే రోజు చాలా విషయాల గురించి మాట్లాడుతుంటారు, చర్చిస్తూ ఉంటారు. ప్రస్తుతం దీని గురించి అక్కడ మన తెలుగు వాళ్ళలో కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా భారతీయులు ఎటువంటి చర్చ ఉంది? అసలు చర్చ ఉందా? నమస్కారం అండి. వింటున్నటువంటి వారికి అందరికి, ముఖ్యంగా మీకు, తర్వాత ప్రేక్షకులందరికీ కూడాను. ఇక్కడ మా యుఎస్ లో ఈ రోజు మేము వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
అంటే ఆయన తలుచుకుంటూ మేము ఆ నారాయణ భగవానుడిని తలుచుకుంటూ అలాగే మేము అందరం కూడాను ఇక్కడ వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నటువంటి పర్వదినంలో ఇటువంటి చర్చ నిజంగా హేయంగా అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు భారతదేశం అంటే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి భారతదేశం నుంచి వచ్చి మా కల్చర్ని మన కల్చర్ని మేము కాపాడుకోవాలి అనే తాపత్రయంలో ఉంటాం ఎప్పుడు. అంటే పిల్లల్ని పెంచే అంటే నిరంతరం జరిగేటటువంటి చర్చే అండి ఇది. ప్రతి ఇంట్లో కూడాను పిల్లలకి ఇలా డ్రెస్సింగ్ ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఆ తర్వాత డ్రెస్సింగ్ లో కూడా పూర్తిగా ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయం అక్కడే ఉండుంటే ఈ విధంగానే మాట్లాడి ఉండేదానేమో. అమెరికాలో ఇలా ఉంటుంది. అమెరికాలో ఎందుకంటే తను అంటుంది ఏంటంటే కనుక అభివృద్ధి చెందుతున్న దేశంలో అడ్వాన్స్ అవుతున్నారు, సో అక్కడ చూసి నేర్చుకొని అని అర్థం వచ్చేలాగా. సో అడ్వాన్స్డ్గా మాట్లాడుకుంటే యుఎస్ ఆఫ్ కోర్స్ దాన్ని ఎవరు కాదనలేరు. సో అక్కడ నిజంగా అక్కడ చూసి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఇంకా చెప్పంటే అంతటి దౌర్భాగ్యం ఇంకా ఉందా మన దగ్గర అనేది, మన సంస్కృతి మన సంప్రదాయం విషయంలో. అదే నేను చెప్పబోయేది కూడా అదే. ఇక్కడ కల్చర్ వాళ్ళు కూడాను నేను స్కూల్కి వెళ్ళి టీచ్ చేస్తాను. టీచ్ చేసినప్పుడు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లలు వచ్చే విధానం కానీ మనం చూస్తే పూర్తిగా ఇండివిజువల్ గా ఉన్నప్పటికీ కూడాను ఫ్యామిలీస్ అమెరికన్ ఫ్యామిలీ కల్చర్ లో కూడాను వాళ్ళు కూడాను డ్రెస్సింగ్ సెన్స్ గురించి అంటే బాగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడాను మంచి డ్రెస్సింగ్ వేసుకుని పూర్తిగా వేసుకొని ఇలా నీట్ గా ఉండాలి, మన కల్చర్ మనం కాపాడుకోవాలి అంటే అర్ధనగ్నంగా ఉండేటటువంటి బట్టలు కాకుండా సమయస్ఫూర్తితోటి ప్యాంట్ షర్ట్ వేసుకొని నీట్ గా వెళ్ళాలి. లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీలో కూడాను వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల్ని అవన్నీ నేను దగ్గరగా చూస్తాను. అంటే దానికి ఏ విధంగానూ మనం మాట్లాడే విధంగా వాళ్ళ కల్చర్ని మనం ఎత్తి చూపించే విధంగా ఉండదు అని నేనైతే వక్కాణించి చెప్తాను. ఇంకా చాలా మారుతూ ఉన్నటువంటి పరిస్థితులకైతే వాళ్ళు కొన్ని అంటే వెళ్ళేటటువంటి ప్లేస్ కి అనుగుణంగా డ్రెస్సులు వేసుకోవాలని మాత్రం పిల్లలు ఇప్పుడు వచ్చేటటువంటి జనరేషన్ పీపుల్ అనుకుంటూ ఉంటారు. మేము రోజు పిల్లలకి చెప్పేది ఒకటే, మనం ఇలా ఉంటాం, మన కల్చర్ ఇలా ఉంటుంది, మన భారతదేశంలో ఇలా ఉంటాం. ఇక్కడ వచ్చినా కూడాను అమెరికన్స్ కొంతమంది చూడండి ఇలా మన చుట్టుపక్కల నైబర్హుడ్ అంతా ఇలా ఉంటుంది, ఈ నైబర్హుడ్ లో ఈ ఫ్యామిలీ ఇలా ఉంది కాబట్టి మనం దీన్ని మనం ముఖ్యంగా బొట్టు పెట్టుకోకపోతే వాళ్ళు అడుగుతారండి, మీరు బొట్టు పెట్టుకోలేదు ఏంటి అని అడుగుతారు. అది నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనం ఇలా ఉండాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మన డ్రెస్సులు తీసుకుని వాళ్ళు వేసుకుంటున్నారు, మన చీరలు కట్టుకుంటున్నారు. మన కట్టుబొట్టు మన వస్త్రధారణ చూసాక వాళ్ళు ఏమంటారు, లైక్ కొంచెం చాలా అడ్వాన్స్డ్ గా డ్రెస్సెస్ వేసుకుని అంటారా, లేకపోతే లైక్ బాగుంది మీది అండ్ మీ వస్త్రధారణ మేము కూడా ట్రై చేయాలనుకుంటున్నాం ఏమంటారండి? మనము ఒకవేళ బొట్టు పెట్టుకోకపోతే మీరేమి ఈ రోజు బొట్టు పెట్టుకోలేదు అని అడుగుతారు. నేను స్కూల్ కి బొట్టు పెట్టుకునే వెళ్తాను, ఎవరు నన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడరు. మనం బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఈ బొట్టు అనేది అందానికి అంటే పిల్లలకి ముందు తెలియాలి కదా. టాటూస్ వేసుకుంటారు కొంతమంది పిల్లలు, మీరు టాటూస్ ఎందుకు వేసుకున్నారు అని క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఆ టాటూస్ ఎందుకు వేసుకుంటారు, అందం కోసం కదా. ఇది కూడా చూడండి, ఇది పెట్టుకుంటే నా మొహానికి బాగుంది కదా అని వాళ్ళకి దగ్గర అవుతాను. దగ్గర అయ్యి దానికి తర్వాత మన కల్చర్ ని తెలియజేయడానికి చూస్తాను. అంటే వాళ్ళని పెట్టుకోమని మాత్రం మనం బలవంతం చేయలేము, కాకపోతే మనం ఎందుకు పెట్టుకుంటున్నాము ఏది అని సమయం అనుకూలంగా చెప్తాను అంతే. రైట్, కంటిన్యూ చేద్దాం. మళ్ళీ యమున గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. యమున గారు, ఇక నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా అండి ఏ విధంగా అంటే మాట్లాడిన అతని అభిప్రాయాలు ఎవరైనా అంటే డప్పు చాలా గట్టిగా మోగింది అని మాత్రం నాకు అనిపించింది. ఎందుకు అంటే ఏ సినిమాకైనా నేను పెద్దవాళ్ళందరినీ కూడా చాలా వరకు మీడియాలో చూస్తున్నప్పుడు లోపల ఏమన్నా ఉండనివ్వండి, బయటకు వచ్చినప్పుడు మాట్లాడేటటువంటి భాష పద్ధతి అన్ని బాగుండాలి. కానీ ఒక డప్పు కొట్టినప్పుడు ఆ డప్పు నుంచి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉంటారు. ఇతను చూపించకూడనటువంటి విషయాలని గోప్యంగా ఉంచాలంటే వాటిని యూట్యూబ్లో పెట్టి ఆ దరిద్రమైనటువంటి సన్నివేశాలని ఎక్కడో మనకి అంటే ఎంత గర్భాధానాల్లో చూపించేటటువంటి విషయాలన్నింటినీ కూడా బయటకు చూపించేస్తూ ఈ విధంగా చెప్పడం ఎంతవరకు మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం కాదు. అతను ఏ దేశంలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఏ దేశ ప్రజలు కూడాను వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈ విధంగా చెప్పారు అంటే అది ఇల్లీగల్ అవుతుంది. సో కంటిన్యూ చేద్దాం రాధిక గారు, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు యమునా పాఠక్ కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. యమున గారు, ఇంకొక ఒక మాట అనేది జరిగింది, నేను మహాభారతం చెప్పాను, నెక్స్ట్ రామాయణం చెప్పబోతున్నాను ఈ 2026లో, ఆ తర్వాత మహాభారతం చెబుతాను నేను, మహాభారతం గురించో లేకపోతే
వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు మహాభారతమే. మహాభారతం నెక్స్ట్ చెప్తా అన్నాడు. సో రామాయణ లేకపోతే భాగవతం నెక్స్ట్ మహాభారతం చెప్పాను. మహాభారతం చెప్తున్నా నాకు ఎక్కువ మంది చూడలేదు. నేను మీకోసం చేయలేదు, నేను నా కోసం చేశాను, మంచి కోసం చేశాను. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో నేను రామాయణం గురించి మాట్లాడతాను, తర్వాత భాగవతం గురించి నేను చెప్తాను. సో నేను చెప్పినప్పుడు చూడకపోతే అది నేను ఫీల్ అవ్వలేదు, నేను హర్ట్ అవ్వలేదు. నేను మంచి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు నా నుంచి తప్పు దొరికింది, దాన్ని ఎందుకు ఇంత భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? మానభంగాలు 60,000 మానభంగాలు జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నన్ను ఎందుకు ఇంత విలన్లా ప్రొజెక్ట్ చేస్తున్నారనేది తన వర్షన్. ఎలా చూస్తారు? ఎందుకంటే ఒక సైకియాట్రిస్ట్గా ఆ మైండ్ సెట్ని ఎలా చూడాలి? ఎందుకంటే మన ఒక స్టేట్మెంట్ వచ్చింది, నేను క్షమాపణలు కూడా ఈరోజు ఇటువంటి మాట నేను పట్టించుకోను బేఖాతరు అనే ఒక కైండ్ ఆఫ్ వర్షన్ కూడా వినిపిస్తుంది కదా తన నుంచి. అట్లా హీస్ జస్ట్ ట్రైంగ్ టు జస్టిఫై అండి. అతనికి హీ వాంటెడ్ టు గెయిన్ దట్ సింపతి. అంటే అతనికి ఉన్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో హీస్ ట్రైంగ్ హిస్ బెస్ట్. వాడు చేసింది బ్యాక్ ఫైర్ అయిందని అర్థమైంది. అర్థమైన తర్వాత ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈస్ కమింగ్ అవుట్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ లేమ్ ఎక్స్క్యూజెస్ అనమాట. ఇక్కడ మీకు అన్ని రకాల ఒక లేమ్ ఎక్స్క్యూజెస్ మీరు కనబడుతున్నాయి. ఐఎమ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. సక్సెస్ అవుతున్నాడా? ఎందుకంటే నేను ఈ మాట అంటుంది మొన్న ఈ పార్టీకి ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్. ఐ థింక్ తను మాట్లాడిన విత్ ఇన్ అవర్స్లోనే 50,000 మంది, నిన్న 1,00,000 మంది. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 40,000 మంది మాత్రమే. ఇది ఒక మాబ్ మైండ్ సెట్ ని ప్రేరేపిస్తుంది. మాబ్ మైండ్ సెట్. ఎందుకంటే వాడు ఒక అవివేకిని మనం ఫాలో అవుతున్నామంటే మనం ఎంత అవివేకులో అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అతనికి ఉన్న క్రెడెన్షియల్స్ ఏంటి? నేను ఒకటే అంటాను, ఈరోజు ఎవరైతే యూట్యూబ్లు నడుపుతున్నారో వాళ్ళకున్న క్రెడెన్షియల్స్ ఏంటని ఒక్కసారి వీళ్ళు చూస్తున్నారా? ఏమిటి వాళ్ళు అచీవ్ చేసింది ఏమిటి? వాళ్ళు సాధించింది ఏమిటి? ఒక యూట్యూబ్లో పెట్టుకొని మాట్లాడేస్తే అయిపోతుందా? దానికోసం ఎంత కష్టపడాలి, ఎంత అచీవ్ చేయాలి? అర్హత కావాలి కదా. అర్హత లేని వాళ్ళందరూ కూడా యూట్యూబ్ పట్టేసుకొని నేను ఒక వక్తని అంటే ఎలాగండి? సో ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక పారామీటర్స్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ పారామీటర్స్తో మనం వీళ్ళని మనం అంగీకరిస్తున్నాం? ఏమిటి అంటే వాడు ఒక పైచప్ మాటలక ఒక అబ్యూజివ్ లేకుండా నెరేటివ్స్ చూసారా మీరు? అతని నెరేటివ్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక పైశాచిక తత్వాన్ని వాడు ప్రమోట్ చేస్తున్నాడు. అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరం కూడా దాన్ని ఆచరిస్తున్నాం. Why are we doing it? ఇంటరప్షన్ ఇక్కడ అంటే ఇక్కడ కొంత వర్షన్ ఏమనిపిస్తుందంటే తను మాట్లాడిన కాంటెక్స్ట్ అది కొంచెం ఎందుకో పబ్లిక్కి ఉపయోగపడేలా ఉంది. ఆ సబ్జెక్ట్ కాంటెక్స్ట్ గురించి చూస్తున్నారు. దాంట్లో తను మాట్లాడే పదాన్ని బహుశా సాధారణ మనం లైట్ అంటూ ఉంటాం, లైట్ తీసుకుంటున్నారు. సరే తన కాంటాక్ట్స్ మంచిది కదా, నా ఇంటెన్షన్ మంచిది కదా, మధ్యలో ఈ పదాలు దేవుందిలే. లేదు, ఖచ్చితంగా ఉంది. పదాల్లోనే ఉంది. మీకు తెలియకుండానే మీరు మాట్లాడే ఇప్పుడు ఒక మామూలుగా మర్యాదకరంగా మాట్లాడే ఒక పద్ధతి వేరుగా ఉంటుంది. మీరు ఎటువంటి నెరేటివ్ని అక్కడ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి పదజాలాన్ని యూజ్ చేస్తున్నారు, ఆ పదజాలాన్ని మిమ్మల్ని ఎట్లా ప్రేరేపిస్తోంది, దానివల్ల మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, రేపు పొద్దున మీరు వాడుక భాషగా మార్చేస్తున్నారు. ఒక సంస్కారము సభ్యతో కూడిన భాషను కాస్త తీసుకెళ్లి అభ్యంతరకరమైన భాష మాట్లాడినా పక్కన వాడు పిచ్చగా మాట్లాడినా కూడా మీరు అది యాక్సెప్ట్ చేస్తున్నారంటే మీరు స్లోగా ఒక కల్చరల్ ఇరేజర్ వైపు అడుగులేస్తున్నాయి. మీకు అర్థం కావట్లా. మనకుండే ఒక కల్చరల్ ఐడెంటిటీని అది ఇరేజర్ వైపు ఇటువంటి నెరేటివ్స్, ఇటువంటి పిచ్చివాగుడు, ఇటువంటి భాష అంతా కూడా అంటే ప్రామాణికంగా ఈ మామూలుగా చక్కగా మాట్లాడుకునే భాష దగ్గర నుంచి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. దానివల్ల జనాలు చూస్తారు, గట్టిగా పిచ్చగా తిట్టి పిచ్చ బూతులు మాట్లాడితే ఎక్కువ వాడికి రేటింగ్ వస్తుంది, వాడు చూస్తున్నాడు, ఇలా మాట్లాడితే అది కరెక్ట్ కాదంట నేనైతే. ఎందుకంటే మీరు మామూలుగా మనకు చెప్పేది ఏంటి, చిన్నప్పటి నుంచి మనకు నేర్పించేది ఏంటి, సభ్యతతో కూడిన భాష మాట్లాడాలి అని. మరి ఆ భాషని పూర్తిగా కూడా దాన్ని ఎరేజ్ చేసే ప్రయత్నం చేయటం లేదా? ఇవన్నీ స్లోగా జరుగుతాయి సచిన్ గారు. ఒక్కసారిగా అది మీకు అటాక్ గా కనపడదు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక చేప కింద నీరులాగా మన బిహేవియర్, మన ఆలోచనల్ని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ రోజు తన అన్నమాట, ఎందుకంటే దీనికి కౌంటర్ గా కొద్దిసేపటి కింద మాట్లాడారు స్టాటిస్టిక్స్ గురించి. థాయిలాండ్ లో అసలు ఒకటి మానభంగం ఒక్కటి చూపించమంటే డేటా షోస్ 87% అక్కడ బయటికి రాని పక్షం. అంటే ఆ దేశంలో నాట్ ఓన్లీ థాయిలాండ్ చాలా దేశాలు రిలేషన్స్ తో ఉన్నాయి. ఉండొచ్చు గాక, మనకుండే సంబంధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న చర్చ వేరు కదా. చాలా దేశాలలో కేసెస్ ఇప్పుడు ఇంత చర్చ ఇక్కడ జరుగుతుంది. అతను ఏదో ఒక ఫిగర్ చెప్పాడు కదా, ఎవడు ఏం చేయటం లేదు, ఇతను ఒక్కడే వచ్చి ఏమైనా చేస్తున్నాడు. ఇతను ఎవరైనా ఒక యాక్టివిస్ట్ గా వచ్చి అక్కడ నించొని ఏదన్నా అమ్మాయిని ఏమైనా కాపాడా, లేకపోతే అమ్మాయి కోసం ఫైట్ చేశాడా, లేకపోతే అమ్మాయికి న్యాయం చేయాలని ఏమైనా చేశాడా? సో ఈ యాక్టివిజం అంతా కూడా ఓన్లీ ఆన్ ద యూట్యూబ్, తెర వెనకే. తెర మీదకి కిందికి వచ్చి గ్రాస్ రూట్ లోకి వచ్చి పని చేసే వాళ్ళు కాదు కదా వీళ్ళంతా. కూర్చొని అక్కడ మాట్లాడడం, ఈ దేశం ఇలాగా. నువ్వెవడి మాట్లాడడానికి దేశం గురించి? నువ్వు ఎవడివి అసలు?
నీకు వాట్ ఈస్ దట్ శాంక్టిటీ యూ హ్యావ్ గాట్? నీకు ఏ శాంక్టిటీ ఉంది? దేశం గురించి కానివ్వండి, ఇతిహాసాల గురించి కానివ్వండి, తర్వాత ఈరోజు ఇటువంటివన్నీ కూడా క్వశ్చన్ చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి అండ్ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఇటువంటివన్నీ కూడా రిలీజియస్ యానిమాసిటీ పెంచే అధికారము, ఒక కమ్యూనల్ హార్మనీ దెబ్బతీసే పరిస్థితి, ఒక పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఇతను తీసుకొస్తున్నాడు. వీడేంటి ప్రేరణ అండి? అండ్ ఇంత దిగజారిపోయి ఉన్నామా ఈరోజు? ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తే వినే స్థితిలో ఈరోజు నేను ఇంకొకటి అడుగుతున్నాను, ప్రాబ్లం కంటే కూడా ఇంకొక యాంగిల్లో చూడండి. ఇలాంటి పనికిరాని వెధవలందరూ వచ్చి మాట్లాడితే ఇదంతా చెత్తంతా వినేవాళ్ళమే ఇన్ని లక్షల మంది ఉన్నారా? ఇంతమంది ఉన్నారా? అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏమిటో అర్థం కావట్లా. ఇది చాలా డేంజరస్ పరిణామం. సో ఇతనికి ఉండే ఫాలోవర్స్ మోస్ట్లీ ఒక మాబ్ సెక్ట్ కిందకి సంబంధించిన వాళ్ళు అంతే, జస్ట్ ర్యాండమ్ ఇంటలెక్చువల్స్ కాదు. నాకు ఏ ఇంటలెక్చువల్ వచ్చి ఉన్నాడా? చదువుకున్న వాళ్ళందరూ వచ్చి బాగా చదువుకొని గోల్డ్ మెడలిస్టులు లేకపోతే బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ అతనికి ఫాలోవర్స్ ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఒక మాబ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసే విధంగా ఇతని యొక్క ప్రేరణ. నేనేమంటున్నానంటే ఇటువంటివన్నీ హానికరం. ఊరికే కాదు, ఇటువంటి కంటెంట్ కూడా హానికరం. నేనేమంటానంటే దీని మీద ఇది ఏదో ఒక ఉపేక్షించి వదిలేయకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. యూట్యూబ్కి నాకు తెలిసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని అప్పీల్ చేస్తున్నాను నేను ఈరోజు. ఇట్స్ డెఫినెట్లీ అ సీరియస్ ఇష్యూ. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, హీఈస్ ఆల్సో MOS ఫర్ హోమ్ అఫైర్స్. వారిని కూడా అప్పీల్ చేస్తున్నాం ఈరోజు ఆర్టీవీ మాధ్యమంగా. తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకొని MHAలో వాళ్ళు ప్రోబ్ చేసి ఇటువంటి వాళ్ళ మీద మనము ఎప్పుడైతే ఒకళ్ళిద్దరికి ఒక పనిష్మెంట్ వస్తుందో, ఒక చర్య జరుగుతుందో, దట్ ఈస్ వాట్ ఇట్స్ జరుగుతున్నాయా అంటే ఎంఓఎస్ ని కలిసి మీరు చేస్తున్నారు. ఆల్రెడీ మాట్లాడామండి. మేబీ ఆయన టైం దొరకంగానే అన్ని సంస్థలు నాకు ఒక హిందూ సంస్థ ఉంది, అలాగే చాలా ఉన్నాయి మేడం చెప్పినట్టు చాలా సంస్థలు ఉన్నాయి. అందరం కలిసి వెళ్ళి ఆయన కలిసి అప్పీల్ చేస్తాము. అలాగే అక్కడగానే కాదండి, ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది, వెళ్ళాలి కూడా. అసలు ఇలాంటి ఇంటలెక్చువల్స్ అయితే ఆ మేడం చెప్పినట్టు ఎవరు ఉండరు. అంత మాబ్ ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది. నాట్ ఓన్లీ పాయింట్ ఒకసారి నేను కృష్ణ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే థాయిలాండ్ ఇష్యూని తీసుకొచ్చి దీంట్లో పెట్టినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఓకే ఒక దేశానికి సంబంధించి పేరు ప్రస్తావించినప్పుడు ఇది దేశానికి మధ్య కయ్యం పెడితే తప్పించుకున్న ప్రయత్నంలో భాగంగా ఉపయోగించాడు. ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. వాడికి అంత సీన్ లేదు. మీరు ఇందాక అన్నారు అంటే స్టేబుల్ ఆ మైండ్ సెట్ ప్రాపర్ గా లేనప్పుడు ఏదైనా జరగచ్చు అని చెప్పి, అంటే ఏ థాట్ కింద వెళ్ళిపోవచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు చేస్తూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పనిచేసుకుంటూ పోతుంటే నాకు తెలిసి ప్రభుత్వాలు మన ఏవైతే మన ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఐ థింక్ వాళ్ళు ఏం క్వైట్గా ఉండరు. నాకు తెలిసి ఇప్పుడు నేనైతే ఈ ఇష్యూని మన రాష్ట్ర డీజీపీలు ఈ అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకొని దీన్ని పర్సూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ అవుట్రేజ్ వస్తుంది. సో పబ్లిక్ అవుట్రేజ్ వస్తుంది, ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి కాబట్టి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యాయి కాబట్టి అక్కడున్న ముఖ్యమంత్రులు కావచ్చు అండ్ మరీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే హిందుత్వ కాజ్ ని చాలా స్ట్రాంగ్ గా వారి భుజస్కంధాల మీద ఆల్మోస్ట్ వారి ప్రతి దానికి వారు స్పందించే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈరోజు అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇటువంటి వాళ్ళని వీళ్ళు ప్రోయాక్టివ్ గా ఎప్పుడైతే ఇలా జరుగుతాయో వీళ్ళకి డెఫినెట్ గా ఒకటండి మనం మాట్లాడడం అంతా ఒక ఎత్తు. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ప్యానెల్ ని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడే లేటెస్ట్ గా కళ్యాణి గారు చేసిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సెక్షన్స్ 352, సెక్షన్ 79, అలాగే సెక్షన్ 299 BNS సెక్షన్స్ కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సెక్షన్ 67 IT యాక్ట్ కింద కూడా కేసు నమోదైందిగా, ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంతవరకు డెవలప్మెంట్స్ అంటే కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, కానీ ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళే సందర్భంలో బహుశా కొన్ని మాత్రం బయటకు వస్తున్నాయి. బట్ కర్ణాటక కళ్యాణి గారు నేను ఫైల్ చేశారు కంప్లైంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇటు ప్రజల నుంచి కూడా ఈ అంశం మీద బికాస్ చాలా మందికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ఏదో ఒకరు ముగ్గురిని పిలిచారు, లేకపోతే నలుగురు పిలిచారు, మాట్లాడేస్తున్నారు, బహుశా పబ్లిక్ నుంచి కాకపోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక టేకింగ్ ద కాల్స్ ఫ్రమ్ ద పబ్లిక్, ఆ తర్వాత ఈ కంప్లైంట్ కాపీకి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు ఈ కంప్లైంట్ కాపీ గురించి చూడబోతున్నారు. మీరు శివాజీ కోదాడ్ నుంచి కాల్ చేస్తున్నారు. శివాజీ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. శివాజీ గారు, తను అన్న కామెంట్స్ గురించి, ఇక్కడ భారతదేశంలో మిగతావన్నీ పక్కన పెట్టేశారు, నేనన్న మాటలనే పట్టుకున్నారు, నన్ను విలన్ గా చూపిస్తున్నారని చెప్పి అంటున్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అన్వేషణను దగ్గరగా దాదాపుగా మంచిగా మాట్లాడి మంచితనంతో అందరినీ మోటివేషన్ చేసుకొని దాదాపు అతనితో పాటు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు.
అంటే అతన్ని మంచితనంగా వాడుకొని వాళ్ళందరినీ బ్లేమ్ చేసి ఇప్పుడు ఇతను మంచితనంగా మొత్తాన్ని మోసం చేసుకుని లాస్ట్ ఇప్పుడు పాపం శివాజీ అన్న గారు ఏందయ్యా అంటే ఒకటే మాట దారింది సార్, సామాన్లు అనే మాటని అడ్వాంటేజ్ గా తీసుకొని నీకెందుకు బోగ్గాడివి లంజా కొడుక అనే మాట. ఒక్క నిమిషం కాస్త అభ్యంతరకర పదాన్ని మాత్రం మనం ఉపయోగించండి దయచేసి. సార్ ఓకే సార్. సార్ ఒక మాట చెప్తున్నాను సార్, అన్వేష్ గారు తప్పు చేసిండు సార్. ఖచ్చితంగా అన్వేష్ ఇండియాకి వస్తే మాత్రం బతకనీయమవుతుంది. ఖచ్చితంగా 20,000 మంది ఉన్నాం మేము. అన్వేష్ తప్పు చేసిండు సార్, బరాబర్ చెప్తున్నాను సార్. అన్వేష్ చాలా తప్పు చేసింది సార్. సీతమ్మ తల్లిని మాట్లాడింది సార్, సీతమ్మ తల్లి ద్రౌపదిని తిట్టింది సార్, గరికపాటి గారిని తిట్టింది సార్. ఒకటి కాదు, ఆ పుచ్చకాయ ముందలు వేసుకొని అది ఏది సార్, అది అది ఏదో ఉంటది, అది సూరకాయ బీరకాయ లాంటిది ఉంటది ఎదురుగా, అది హోల్ పెట్టుకొని ఇంత గలీజ్గా ఇంత వల్గర్గా, ఇదా సార్ సంస్కారం? ఇదేనా? వాళ్ళ తల్లిదండ్రులు లేపలేదా సార్? ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లినో ఇలాంటి డ్రెస్సు తొడుక్కుని వాళ్ళ తల్లిదండ్రులు ముందర అదే అంటున్నాడు. అంటే తన డ్రెస్సెస్ గురించి వచ్చినప్పుడు నేను ఎవరికి ఇలా వేసుకోమని చెప్పడు ఎంత ఎవల్యూషన్ జరుగుతోంది. ఒకప్పుడు కూడా సీతాదేవి విషయంలో కావచ్చు, ద్రౌపది విషయంలో కావచ్చు, అది కూడా ప్రస్తావించాడు కదా, చీరలు కట్టుకున్న సందర్భంలో కదా జరిగాయి అని ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చాడు. సో నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే, సో తన తల్లి కూడా రీసెంట్గా తనున్న ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె చీర కట్టుకున్న ఆమె ఇష్టం, అది నేను ఎవరు చెప్పడానికి. సో ఆ కొనలో చేసిన వ్యాఖ్యలు ఏమి అంటే చీరలు కట్టుకుంటే ఇటు అఘాయిత్యాలు జరగవా అనే ప్రశ్నను కూడా తన తెర మీద తీసుకురావడం జరుగుతుంది. వాటి మీద ఎవరు మాట్లాడలేదు, నన్ను మాత్రం వెరణ చేస్తున్నారంటున్నాడు ఆయన. సార్ ఓకే సార్, అసలు అతనికే సంబంధం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బంగ్లాదేశ్ లోనే ఒక యువకుడిని, మన హిందీ యువకుడిని సజీవంగా కాల్చింది సార్. ఆ విషయాన్ని పట్టించకుండా ఇతను ఆ విషయం గురించి మాట్లాడకుండా శివాజీ ఇట్లా చేసిండు, గరికపాటి ఇట్లా మాట్లాడి చెప్పేసి మాట్లాడిందా భాగం సార్ అది? ఓ మాట, బంగ్లాదేశ్ లో నడి రోడ్డు మీద ఒక అబ్బాయిని ఈడ్చుకుని ఒక హిందూ అబ్బాయిని కారుకి నిప్పు పట్టించి చంపేసారు సార్. ఆ విషయం తెలుసా సార్ అతనికి? ఆ విషయం మాట్లాడింది సార్ అతను? ఏదో అమ్మాయిల కోసం అని చెప్పేసి తిరిగి నేను హోటల్లో ఉన్నా, నేను పబ్ లో ఉన్నా, ఇది చౌక అని చెప్పేసి తిరిగి. సార్ చెప్తున్నా సార్ ఒకటే మాట సార్, అన్వేష్ అనే అతను ఇప్పటి నుంచి మన తెలుగు జాతి బిడ్డ అని చెప్పేసి అనుకున్నాం సార్. ఇప్పటి నుంచి లేడు అతను బతికి ఉన్న సచ్చిండే లెక్క. దగ్గర 20 కాదు 30 లక్షల మంది ఉన్నాం స్టూడెంట్స్. మేము కోదాడ గ్రంథాలయ అధ్యక్షుడు, నేను శివాజీ నాయక్ నా పేరు సార్. చెప్తున్నా ఖచ్చితంగా అతను తప్పు చేసింది సార్. అతను ఇండియాకి వచ్చి అపాలజీ చెప్పాలి, ఇండియాకి రావాలి. అతను ఇండియాకు తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల మంది 40 స్టూడెంట్స్ ఉన్నాం సార్. మేము ఖచ్చితంగా సార్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. అందులో ఎటువంటి మార్పు లేదు సార్. పక్కాగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. అందులో ఎటువంటి మార్పు లేదు సార్. నేను యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ చెప్తున్నా సార్, ఖచ్చితంగా అతన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలి సార్. ఖచ్చితంగా అతన్ని పిలిపియండి సార్, యాక్షన్ తీసుకోవాలి సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు అతను నేను రాను, నాకు అవసరం లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉంటా. యమున గారు మాట్లాడతారండి మీతో, మాట్లాడండి యమున గారు. నమస్తే అండి. శివాజీ గారు యమున పాఠక్ మీతో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. నమస్తే. చెప్పండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు స్టూడెంట్ లీడర్ అని చెప్పారు కదా, ఇంకొక చిన్న అపీల్. మీరు ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నానన్నారు. ఈ 30 లక్షల మంది కూడా ఈ రోజు వాడు ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమంగా రెచ్చిపోతున్న పరిస్థితి. ఇక్కడ స్టూడెంట్ మీరు ఏమన్నారు, వాడిని రమ్మంటే మేము 30 లక్షల మంది ఉన్నాం. మేము 30 లక్షల మందికి నేను అపీల్ చేస్తుంది ఏంటంటే, మీరందరూ ట్విట్టర్లో పిఎంఓకి, అలాగే రాష్ట్ర డీజీపీలకి, ఎంహెచ్ఓ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి కూడా మీరు ట్వీట్ చేయండి. డైరెక్ట్గా వీడి మీద యాక్షన్ తీసుకోండి, లేదంటే ఉద్రిక్తంగా కూడా వాడి మీద నిరసనలు ప్రకటిస్తామని మీరు డైరెక్ట్గా ట్వీట్ చేయండి. స్టూడెంట్ సత్తా చూపించండి. సోషల్ మీడియా మాధ్యమంగానే వాడి మీద ఈ పబ్లిక్ అవుట్రేజ్, ఈరోజు మన దేశం గురించి కావచ్చు, మన ఇతిహాసాల గురించి కావచ్చు, మన సీతమ్మ గురించి మాట్లాడిన ఆ నాలుక ఏం జరగాలో కూడా ప్రభుత్వానికి నేరుగా, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ చర్చ కొంతవరకే పరిమితం అవుతుంది. ఎప్పుడైతే మీరు స్టూడెంట్స్ పవర్ అని చెప్తున్నారో, ఇదంతా కూడా వాడి మీద యాక్షన్ అంటే సోషల్ మీడియా మాధ్యమంగానే ట్వీట్ చేయండి, వాడిని ట్రెండ్ చేయండి. ఇవాళ అనుకున్నాం బాయ్కాట్ అన్వేష్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని కూడా ప్రమోట్ చేయండి. 30 లక్షల మంది రోజు ఈ హ్యాష్ ట్యాగ్ ప్రమోట్ చేస్తే వాడి ఉనికి ఉండదండి. షేమ్ ఆన్ అన్వేష్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టేసి బాయ్కాట్ అన్వేష్ అని వాడిని పూర్తిగా కూడా 30 లక్షల మంది స్టూడెంట్స్ మీరు ఆ ఒక లీడ్ తీసుకొని మీరు చేయాల్సిందిగా కూడా ఈ రోజు అప్పీల్ చేస్తారు. శివాజీ గారు, నేను కరాటే కళ్యాణి అండి. మీ పేరులోనే ఒక పవర్ ఉంది శివాజీ గారు. మీరు ఖచ్చితంగా లీడ్ చేయగలరు.
మన హిందువులు అలాగే మన భారతదేశ ప్రజలందరి తరపున మీరే కాదు మిగిలిన ఏదైతే మన రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఉన్న అందరూ కూడా తెలుగు ప్రజలు అందరూ కూడా దీన్ని #ని ట్రెండ్ చేయండి. అలాగే బాయ్కాట్ నాన్వేషణ ఛానల్ అండి కన్ఫామ్గా ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొట్టమని చెప్పండి. ఇది కన్ఫర్మ్ గా గట్టిగా వెళ్ళాలండి, వాయిస్ గట్టిగా వెళ్ళాలి. విత్ ఇన్ డేస్ లో వాడంతా జీరోకి రావాలి. ఇదే మాకు కావాల్సింది, ఈ మార్పు కావాలి. మనం మాస్ కాదు, చాలా క్లాసు, భారతీయులందరూ చాలా గౌరవప్రదమైన వాళ్ళని వాడికి అర్థం కావాలి. నేను భారతదేశంలో పుట్టినని గర్వించే విధంగా పోయి ఇంత దరిద్రంగా మాట్లాడి ఇలాంటి వెధవలకు మాత్రం మనం ఇలాగే బుద్ధి చెప్పాలి, ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. వాడు అప్పుడు చచ్చుకుంటే వస్తాడండి భారతదేశానికి. అప్పుడు మనం ఏం చేయాలో, ఎలా జరగాలో చూడాలి కదండి. మీరైతే కన్ఫర్మ్ గా మీ స్టూడెంట్స్ లోని ప్రతి యూనియన్స్ లో కూడా, ప్రతి స్టూడెంట్ యూనియన్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రతి పార్టీలు కూడా అతీతంగా రాజకీయ నాయకులు కూడా మీరందరూ కూడా కంప్లైంట్స్ ఇవ్వండి, ఇప్పించండి. మీరందరూ మీ వాయిస్ ను భారతీయులుగా వినిపించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివాజీ ఫర్ కాలింగ్. సో ఇక్కడ మళ్ళీ నేను కృష్ణకాంత్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణకాంత్ గారు, అఫ్కోర్స్ నేను చాలా అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సో ఈ వ్యక్తికి సంబంధించి అఫ్కోర్స్ 2-3 రోజులు కనిపిస్తుంది, లేకపోతే ఈ వ్యక్తితో వదిలేస్తుందా అంటే కనుక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే చాలామంది ఇటువంటి అబ్యూసివ్ భాషలో మాట్లాడతారు, విదేశాల్లో ఉంటారు, విదేశాల్లో ఉండి విషయించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకు సంబంధించి యాక్షన్ తీసుకోలేమా? ఎందుకంటే నేను ఎక్కడికో బయటకు వెళ్ళిపోతాను, నేను ఇండియాలో లేను కదా, ఐఎమ్ సేఫ్. నేను ఇండియాలో లేను, ఐఎమ్ సేఫ్. ఒకవేళ మనకేమైనా ఎక్కడైనా ఒక చిన్న దేశంతో కొంచెం అటు ఇటు ప్రపంచాలు ఏమైనా ఉంటాయి కనుక తాత్కాలికం కావచ్చు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ ఉండి అక్కడి నుంచి విషయించే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, అస్త్రాలు ఏంటి, ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఒకటి సచిన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ రెగ్యులేటరీ బాడీ అనేది అది యూట్యూబ్ వాళ్ళకి మనం కంప్లైంట్ ఇస్తే దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. సో దాని ప్రకారంగా మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దానికి కూడా ఆ టైం స్టాంప్ ఉంటుంది. మనం ఆ URL ఏదైతే పాత వీడియోస్ ఉంటాయో అవన్నీ మనం పెట్టి దాని ప్రకారంగా యూట్యూబ్కి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దర్ ఇస్ ఒక తతంగం ఉంటుంది దానికి. ఇది ఇవ్వచ్చు అంటే ఇది ఇండియాలో జరిగింది. ఒక్కసారి ఈ FIR కాపీ నంబర్ ఇది సెక్షన్స్ అవని చెప్పి మనకు అంటున్నారు. ఇది ఇందాక నేను చెప్పిన సెక్షన్స్, దట్స్ వాట్ ఐ టోల్డ్. ఇందాక ఇక్కడ నేను చెప్పినవే, ఇందాక ఇవే వస్తే నా గెస్ వర్క్ ఇవే పెడతారని చెప్పి. సో ఏం లేదు, మతపరంగా విద్వేషాలు రేకెత్తించడము, 2 వర్గాల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము, నేను చెప్పినట్టు దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవన్నీ ఏంటంటే నాన్ బెయిలబుల్ అండి, ఇవన్నీ నాన్ బెయిలబుల్. కాకపోతే శిక్షలు ఒకళ్ళు ఖరారు అయితే మాక్సిమం 3 years అలాంటి వరకు 3 years వరకే శిక్షలు పడతాయి. అట్లా లేదండి మేడం, మినిమం 3 years. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి సరే, ఓకే. నాతో పాటు చాలా మందికి డౌట్ ఏంటంటే అది ఇక్కడ ఉంటే ఓకే అప్లికేబుల్, వాడు ఎక్కడో ఉన్నాడు, ఆ పర్సన్ ఎక్కడో ఉన్నాడు, ఆ పర్సన్ మీద FIR ఎక్కడున్నా ఈవెన్ ఆయన ఫారెన్లో ఉన్నా కూడా అతని మీద మనం FIR చేసే హక్కు మనకు ఉంటుంది ఇక్కడ పోలీస్ వ్యవస్థకి. వాళ్ళు చేయొచ్చు. దాని ప్రకారం నేను చెప్పినట్టు అతను తీసుకురావచ్చు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు ఇందాక పాస్పోర్ట్ కూడా ఇంపౌండ్ చేసి పాస్పోర్ట్ యాక్ట్ సెక్షన్ 10 కింద వీ కెన్ సస్పెండ్ హిస్ పాస్పోర్ట్ విత్ మెజిస్ట్రేట్స్ ఆర్డర్. అవన్నీ చేయొచ్చు. చేయడానికి ఏం లేక కాదు, మన దగ్గర అన్ని పవర్స్ని మనం చేయొచ్చు. మీరు ఇందాక అడిగారు ఒక క్వశ్చన్, యూట్యూబ్ పరంగా ఇలా అందరు ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకొని దానికి రెగ్యులేషన్స్ లేవు, సరిగ్గా ఎవరిపడతాడు బూతులు మాట్లాడుతున్నారని. బట్ యూట్యూబ్ పరంగా దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. మనం రిపోర్ట్ చేయాలి యూట్యూబ్కి. మనం రిపోర్ట్ చేసి, లేకపోతే మనం మెజిస్ట్రేట్ ద్వారా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా యూట్యూబ్ని నోటీసులు పంపించి, లేకపోతే మనమే ఓన్గా రిపోర్ట్ చేయడం. ఇందాక మనం అపీల్ చేసాం వ్యూవర్స్కి, వాళ్ళందరికీ మీరు ఇండివిజువల్గా మీ అకౌంట్స్ నుంచి వాటి మీద రిపోర్ట్ చేయండి యూట్యూబ్కి అని చెప్పి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ డూ. అపార్ట్ ఫ్రమ్ దాట్ లీగల్గా మనం ఏం చేయొచ్చు అంటే అతని మీద ఈ సెక్షన్స్ ప్రకారం ఇవన్నీ, ఇప్పుడు IT యాక్ట్ వచ్చింది, IT యాక్ట్ 67 ఈజ్ నథింగ్ బట్ ఒబ్సీన్ కంటెంట్ మీద IT యాక్ట్ పెడతాం, అది IT యాక్ట్ 2000 కింద. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లోనే 69A అని కూడా ఉంది IT యాక్ట్లో. దాని ప్రకారం అతను యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేయొచ్చు గవర్నమెంట్ పర్మిషన్తో. ఇప్పుడు ఇది ఈ సెక్షన్ కూడా పెట్టాలి, నాకు తెలిసి చార్జ్ షీట్ అయ్యే టైంకి ఈ సెక్షన్ కూడా యాడ్ చేస్తారు. IT యాక్ట్ 69A కూడా పెట్టాలి అందులో. పెడితే అతను యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేయొచ్చు. సో మనకి ఉన్నాయి చట్టాలు, లేక కాదు, కానీ ఇది కొద్దిగా టైం టేకింగ్ పడుతుంది. బట్ ఒకటి సచిన్ గారు, ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. ప్రతిసారి ప్రతి ఒక్కడు ఎవడో ఒకటి వచ్చి మాట్లాడతాడు, కొన్కిస్గా కొట్టంగాడు, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, చెప్పిన తర్వాత మనం కూర్చొని ఇక్కడ డిస్కషన్ చేస్తాం. నిజంగా ఇందాక కళ్యాణ్ గారు అన్నట్టు మనకి దౌర్భాగ్యం కాకపోతే మంచిగా వైకుంఠ ఏకాదశి రోజు ఈ దరిద్రుడి గురించి మనం కూర్చొని డిస్కషన్ ఏంటో నాకు అర్థంగా ఉంటుంది. బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ రోజు వీడి మీద, ఎందుకంటే వీడి గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నా కూడా. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ విచ్ వీ హావ్ టు టెల్ పబ్లిక్. తెలియాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒక్క నిమిషం, నేను ఇక్కడ రూట్ కాజ్ గురించి ఒక్క నిమిషం మాట్లాడతా. లేదు, రూట్ కాజ్ ఒకటి చెప్తా నేను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది? సూడో ఫెమినిజం వల్ల. ఫెమినిజం అనుకుంటారు, ఇది ఫెమినిజం కాదు, సూడో ఫెమినిజం, సూడో సెక్యులరిజం, సూడో యాక్టివిజం. ఈ 3 సూడో
వల్ల ఇదంతా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్ ఇష్యూ ఏంటి, ఎవరో ఎక్కడో ఏదో ఒక ఆడియో ఫంక్షన్ ఏదో ఫంక్షన్లో ఆయన ఏదో స్త్రీల బట్టల గురించి మాట్లాడితే దానికి రెసిప్రొకేషన్గా దానికి రియాక్షన్గా రకరకాల మంది రకరకాల విధంగా మాట్లాడారు. దానికి ఏదో వకాలత్ పుచ్చుకొని ముఖ్యంగా దయాలు వేదాలు వలిస్తున్నట్టు ఇతను పోయిపోయి అది కూడా ఇతను పాత వీడియోలు చూస్తే దరిద్రంగా లేడీస్ గురించి ఇందాక కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు 14 years అమ్మాయిల గురించి మేడం గారు కూడా చెప్పారు సంథింగ్ చాలా చాలా వచ్చాయి అతని మీద. సో అతను చూపించే కంటెంట్ మరి ఎవరో కూడా కాదు, అదంతా వీడియోస్ కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అన్ని ఉంటే ఉమెన్ ఆబ్జెక్టిఫై చేస్తూ కూడా వీడియోస్ చాలా ఉన్నాయి అతనివి. మరి అలాంటి వాడి వాళ్ళ రోజు ఉమెన్ రైట్స్ గురించి ఉమెన్ యొక్క డ్రెస్సెస్ గురించి మోరల్ పాలసింగ్ చేయకూడదని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు. అండ్ మరి మాట్లాడిన తర్వాత మధ్యలో మన హిందూ గాడ్స్ ముఖ్యంగా సీతమ్మ వారు మన ఆరాధ్య దైవము ఆవిడ్ని మహాభారతంలోని ద్రౌపదిని వాళ్ళందరూ మహాపతివ్రతలు మన పురాణాల ప్రకారం. అలాంటి వాళ్ళని వీడికి పురాణాలు తెలీదు ఏం తెలీదు, ఒక వేరే విధంగా జుగుప్సాకరమైన వర్డ్స్ యూజ్ చేస్తూ మన హిందూ సెంటిమెంట్స్ అన్నింటిని విధంగా నిజంగానే వాళ్ళ రోజు అందరి ఫీలింగ్స్ మరి హిందూ వాళ్ళు అందరు ఫీలింగ్స్ దెబ్బతినంటే మరి దెబ్బతినవండి. ఖచ్చితంగా ఇది కోపం కింద మాట్లాడుతున్నాం మేమందరం. కానీ ఇది నేను ఏమంటానంటే రూట్ కాజ్ మీద అటాక్ ఇవ్వండి ఇలాంటి ప్రతి ఇదంతా ఎందుకంటే సెక్యులరిజం సార్, సెక్యులరిజం గురించి ప్రతి ఒక్కటి వాళ్ళ రోజు సాఫ్ట్ టార్గెట్స్ ఎవరంటే హిందూస్ ఒక సాఫ్ట్ టార్గెట్స్ అంతే. వేరే మతాల గురించి ఏదో మాట్లాడాడు ఇప్పటివరకు ఎప్పుడైనా ఇతను మాట్లాడాడు ఎప్పుడైనా వేరే మతాల గురించి? ఆ దమ్ముంది ఇతనికి ఛానల్లో, అదే యూట్యూబ్ ఛానల్లో. అదే కంపారిజన్స్కి వస్తే మాత్రం మన హిందూ దేవతల మీద ఎందుకు మాట్లాడాడు అంటే హిందూ సాఫ్ట్ కార్నరా, హిందూ సాఫ్ట్ టార్గెట్సా? అదే కదా ఇవాళ రోజు హిందూస్ ఇట్లా సాఫ్ట్ టార్గెట్స్ ఉండడం వల్లే బంగ్లాదేశ్లో ఇవాళ రోజు మైనారిటీగా ఉన్న పాకిస్తాన్లో మైనారిటీ హిందూస్ మీద ఇట్లా అగత్యాలు అవుతున్నాయంటే ఇలాంటి ఎదవల వల్లే. ఎందుకంటే వీర్ సవార్కర్ గారు మాట అన్నారు సార్, నేను అన్య మతస్థులకి భయపడను కానీ హిందూగా పుట్టి హిందూయిజంని వ్యతిరేకించే హిందూకి భయపడతానని వీర్ సవార్కర్ గారు అన్నారు. ఇవాళ రోజు ఈ వీడు మరి హిందువో కాదో నాకు తెలియదు, వీడు వీడియో చూస్తే అపాలజీ వీడియో ఒక వినాయకుడు విగ్రహాన్ని మన దేవుడు గణపతి విగ్రహాన్ని అండ్ ఒక మన భగవద్గీత చిన్న పుస్తకాన్ని పట్టుకొని ఏదో అపాలజీ చెప్పాడు. వాడు నిజంగా హిందువో కాదో నాకు తెలియదు, కానీ నిజంగా వీడు హిందూ అయితే వీర్ సవార్కర్ గారు ఇలాంటి యదవల గురించే వాళ్ళ రోజు మాట్లాడాడు ఆయన. ఆ రోజు హిందూ కింద పుట్టి హిందూయిజంకి అగైన్స్ట్ గా ఉండే ఇలాంటి వాళ్ళంటే నాకు భయము, నేను భయపడతానని వీర్ సవార్కర్ ఏదైతే అన్నారో అన్య మతస్థులకు కాదు నేను భయపడేది, హిందూ కింద పుట్టి హిందూయిజంకి అగైన్స్ట్ ఉండే వాళ్ళకే నేను ఎక్కువ భయపడతా అన్నారు చూడండి, ఇలాంటి వాళ్ళ గురించే. సో వీడు కనుక నిజంగా హిందూ అయితే వీర్ సవార్కర్ గారు అనేది ఆ రోజు ఇలాంటి యదవల గురించే. సో ఇలాంటి సెక్యులరిస్ట్ వీళ్ళు సెక్యులరిజం కాదు సార్, ఇది సూడో సెక్యులరిజం. సెక్యులరిజం ముసుగేసుకొని సూడో సెక్యులరిజం చేస్తారు అంతే. అంటే వేరే మతాల మీద మాట్లాడరు మళ్ళీ వీళ్ళు, మన మతాల మీద మన ఓన్లీ హిందూయిజం మీద పడతారు వీళ్ళు. సో అది జనాలు గమనించాలి. ముఖ్యంగా ఇవాళ రోజు ఐఎమ్ రియలీ హ్యాపీ సార్, ఇవాళ రోజు చూస్తున్నాను అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అని చెప్పి క్లియర్గా హ్యాష్ ట్యాగ్ మొత్తం అంతా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అన్ని చోట్ల నడుస్తుంది. ఈ విధంగా చాలా మంది నిజంగా అన్సబ్స్క్రైబ్ చేశారు కూడా. అది ఇంకా అవ్వాలి జనాల్లో ఆ యొక్క విప్లవం రావాలంటారు. లెట్ మీ టెల్ షాకింగ్ న్యూస్ మొత్తం ప్యానెల్కి. నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయాలా వద్దా అని చెప్పి ఆర్టీవీ పోల్ నిర్వహిస్తే చేయాలి అని 90% అన్నారు, వద్దని చెప్పి ఇంకా 10% అంటున్నారు. 10% అపోజిషన్ ఎప్పుడైనా ఉంటుందండి. ఇదే పాయింట్ మీ దగ్గరకు వస్తాను అండ్ ఇదే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను రాధిక దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కళ్యాణ్ గారు స్టార్టింగ్ విత్ యూ. 10% వద్దు అంటున్నారు, వద్దు అనేదాన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి ఇంకా మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదండి. వాళ్ళు ఇంకా బుర్ర పెరగని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అందులో ఉన్నారు వాళ్ళంతా నాకు తెలిసి అండర్ 14 to 18 బిట్వీన్ ఉంటారని నేను అనుకుంటున్నాను ఎవరైతే ఉన్నారు. ఎందుకంటే వాడు మాట్లాడే బూతులకి అట్రాక్ట్ అయ్యేవారు, వారు చేసే కంటెంట్ కావాలనుకునే వాళ్ళు అలాంటి ఏజ్ గ్రూప్లో ఉంటారు. కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా కావాలి అని ఎవరు అనరండి. ఇప్పటి వరకు నేనైతే వాళ్ళని చూడలేదు. మేము నిన్నటి నుంచి ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసి హ్యాష్ ట్యాగ్ పెట్టించండి అని చెప్పి అలాగే వీడియోల ద్వారా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశాము, అప్పటి నుంచి ఇప్పటికీ మీరు చూసుకోండి చాలా పడిపోయింది. నా వీడియోల దగ్గర కానీ నేను ప్రతి దగ్గర వెళుతున్న ఏదైతే ఛానల్స్ కానీ చెప్తున్నారు అక్కడే ఇన్స్టెంట్ గా చూస్తే కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి? వింటున్న వాళ్ళందరూ తగ్గుతున్నాయి, బట్ ఈ రోజు మాత్రం ఇంకా ఉంది. ఈ రోజు ఇంకా 10% లేదు. 90% మనం కన్సిడర్ చేయాలి. 10% కి ఇంకా మైండ్ ఇంకా వాళ్ళకు కూడా బ్రెయిన్ వాష్ అవ్వలేదు అనుకుంటా. వాళ్ళకు కూడా తెలుస్తుంది భారతీయులుగా పుట్టి ఉన్న వాళ్ళు, హిందువులుగా ఉన్న వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళల్లో ఎవరైనా బిగులు ఉంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు, కన్ఫామ్ గా వచ్చేస్తారండి. ఏం పర్వాలేదు, మనకి టెన్షనే లేదు. వాళ్ళు కూడా వెనక్కి వస్తారు. వాళ్ళు కూడా 100% అవుతుందని నేను నమ్ముతున్నాను. 10% ని పెద్ద నెగ్లెక్టబుల్ అనుకుంటాను. అది కూడా నెగ్లెజిబుల్, అది మినిమం. అది కంటిన్యూ చేద్దాం ఒకసారి. నేను ఇదే పాయింట్ మీద అమెరికా వెళ్తాను, ఒకసారి అమెరికా వెళ్ళి తన వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రాధిక, సారీ ఫర్ అది చాలాసేపు అయింది మీ దగ్గరికి వచ్చి. బహుశా అమెరికాలో ఉన్నారు కాబట్టి, దూరంగా ఉన్నారు కాబట్టి మాకు రావడానికి టైం పడుతుంది అక్కడికి. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో ఇప్పటికీ 10% మంది నో బ్యాన్ చేయొద్దు అంటున్నారు. అంటే ఎట్లా చూడాలి? అంటే కంప్లీట్గా వీళ్ళని కళ్యాణ్ గారు అన్నట్టు ఆ మార్పు కోసం చూడాలా, లేకపోతే
హౌ డు యూ లుక్ ఇంటు దిస్? మార్పు కోసమే చూడటం మంచిదని నేను అయితే అనుకుంటున్నానండి. ఎందుకు అనే దానికి రెండు విషయాలు, ఒకే ఒక విషయం చెప్తాను. అతను అంటే నేను అతని వీడియోలు అన్నీ చూడలేదు, ఒక వీడియో అయితే అంతకుముందు నేను చూశాను. అంటే ఇక్కడ మలేషియాకి మనకి బార్డర్ లో జరుగుతున్నటువంటి విషయాలను గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సోర్స్ ని, అంటే ఇక్కడ మలేషియా ఐ థింక్ బంగ్లాదేశ్ కదా? కాదండి, అతను ఒక వీడియో చేశాడు. అతను చేసినటువంటి వీడియోలో మలేషియా దగ్గర ఇక్కడ ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అక్కడ ఎలా చేస్తారు, ఏ విధంగా అమ్మేస్తారు, రావద్దు అని చెప్పేటటువంటి ఒక వీడియో ఇన్ఫర్మేటివ్ గా అతను ఇచ్చింది. దానికి రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. అయితే అట్ ది సేమ్ టైం ఈ విధంగా మాట్లాడేటటువంటి ధోరణి, అంటే నేను అన్ని చూసి హర్షించలేకపోయాను. కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు నేను స్క్రోల్ చేసుకుంటూ చూశాను. అంటే అక్కడ ఏ విధంగా జరుగుతుంది, పిల్లలకి ఏ విధంగా జరుగుతుంది, ఆ విషయాన్ని మా పిల్లలకి చూపిస్తూ, ఇదిగో ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, పిల్లలు ఈ విధంగా అవుతున్నారు అని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరో ఒకళ్ళు సోర్స్ అయితే ఇస్తున్నాడు. ఇతను ఇవ్వడం లేదు అని మాత్రం మనం చెప్పడానికి లేదు. అంటే అందరూ ఇంత కష్టపడుతున్నారా అంటే కష్టపడట్లేదని మనం చెప్పలేం, కానీ మనకి అందరికీ తెలిసినప్పటికీ కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇతను నాకు కూడా ఒక రకంగా ఉపయోగపడ్డాడు. తర్వాత నిన్న మాట్లాడేటటువంటి విషయాలు నాకు నచ్చినటువంటి విషయాలు కొన్ని చెప్తాను. అతను అదే ఏవైతే చూపిస్తూ ఆ విధంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడో అది కరెక్ట్ కాదు. ఎవరైనా భావ వ్యక్తీకరణ, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను, స్వేచ్ఛ అనేది ఎంతవరకు అని చాలా వరకు మాట్లాడుకుంటే చెప్పేటటువంటి విధానాలు కరెక్ట్ గా లేదు. అతని యొక్క పంధాలో చెప్పే విధానాన్ని, మన యొక్క దేవతలను గురించి, మన యొక్క స్త్రీలను గురించి మాట్లాడేటటువంటిది కరెక్ట్ కాదని మాత్రం నేను ఒక్కడి నుంచి చెప్తాను. తర్వాత మనం ఇంకా అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎటుపోయింది అంటే మనం అందుకే మీడియాకు వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడైనా నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు సెలబ్రిటీలు కానీ ఏ విధంగా అయినా నెగిటివ్ పబ్లిసిటీయే చేసి ఆ సినిమాలను కానీ ఆ యొక్క షోలను కానీ దేన్నైనా సరే పబ్లిసిటీ చేసుకోవడం అనేది వారిస్తే ఇటువంటి వాళ్ళకి స్థానం ఇవ్వడం అనేది ఆగిపోతుంది. ఒక పాజిటివ్ వేలో నుంచి కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఒక సినిమా వచ్చిందండి, బాహుబలి సినిమా వచ్చింది. అది ఒకవేళ పబ్లిసిటీ పాజిటివ్ లో ఉన్నా నెగిటివ్ లో ఉన్నా చూసే వాళ్ళు తప్పకుండా చూస్తారు. ఒకవేళ నెగిటివ్ పబ్లిసిటీ అనే చేస్తేనే చూడరు, పాజిటివ్ పబ్లిసిటీ చేసినా కూడా చూస్తాం. మాట్లాడేటటువంటిది, నేను డెట్రాయిట్ వెళ్ళానండి మా పిల్లల్ని తీసుకొని, ఈ విషయం మీకు చెప్తే ఆ వ్యక్తి గురించి ఏ విధంగా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడారు అనేది ఇక్కడ సైకాలజిస్ట్ కూడా ఉన్నారు అనుకుంటున్నాను. ఇందాక చెప్పిన మాటలు మేడం రియాక్ట్ అయ్యారు. ఇంకా కంప్లీట్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను శివాజీ గారు అక్కడ ఉన్నప్పుడు ధీమ్ తానా అని మాకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను నా పిల్లల్ని, చాలా మంది పేరెంట్స్ కూడాను ధీమ్ తానాలో ఏం జరుగుతుందంటే ఫ్యాషన్ ప్యారెడ్ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు నేను వెళ్ళి చూస్తున్నాను, నేనే పార్టిసిపేట్ చేద్దాము, లేకపోతే నా పిల్లల్ని పార్టిసిపేట్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందా అని సంగీతం పాడించి అదైన తర్వాత ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆడవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళందరూ కూడాను సినిమాల్లోకి వచ్చి యాక్ట్ చేయండి, ఈ విధంగా చేయండి, ఇలా చేయండి, ఎంతో మంచి లైఫ్ ఉంటుందని ఒక తన స్పీచ్ ఇచ్చారు. అతను మాట్లాడేటటువంటి విధానం విన్న తర్వాత నాకు కొంచెం కనెక్ట్ అయ్యారు. చాలా చక్కగా చెప్తున్నారు, ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ వెరీ వెల్ అని అనిపించింది. ఆ తర్వాత నిన్న బజ్లో కూడా మాట్లాడేటటువంటి విధానము, ఆ క్వశ్చనింగ్ విధానము చూస్తే నాకు కొన్ని విధాలుగా నచ్చింది. ఆ విధంగా చూస్తే ఆయనకు మాట్లాడడం చేత కాదా అంటే చాలా చేతవు, కానీ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు? ఆ తర్వాతనే కదండి ఈ డప్పు, అంటే ఇందాక నేను చెప్పినట్టు మోగినటువంటి డప్పు అక్కడి నుంచి ఇక్కడికి సాగింది. అంటే ఎవరు ఎలా తీసుకుంటారు, మనం చెప్పేటటువంటి విధానం. ఈ రోజు పిల్లలకి, నా ఫ్రెండ్స్ తో మాట్లాడాను, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఏం మాట్లాడతారంటే, మనం టీనేజ్ పిల్లలకి 18 years బిలో వాళ్ళకి అందరికీ మనం చెప్పగలుగుతాం. 18 దాటిన తర్వాత ఇండియాలో కావచ్చు, ఏ దేశంలో అయినా మనం ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటామండి. ఈ కాలం అంటే యుగం మారింది, కాలం మారింది, దాని ప్రకారంగా ఉద్యోగాలు చేయాలి. స్త్రీ నిలదొక్కుని ఐడెంటిటీ చూపించుకోకపోతే రేపటి కాలంలో తన యొక్క భద్రతకి తనే కదండి అవసరం. అలాంటప్పుడు ఇటువంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే విధంగా మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగానే తీసుకుంటారు. అతనికి పాపం పూర్తిగా నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. 40 days థాయిలాండ్ నుంచి హ్యూస్టన్ కి రావడానికి షిప్పింగ్ వరల్డ్ గురించి చూపించాడు. నేను ప్రణయ్ సాగర్ తీరాలని కథ రాసి చూపించాను, అతను ఆ విధంగా చూపించాడు. అతనికి చెప్పే విధంగా అతనికి ఉన్నటువంటి లాంగ్వేజ్ పరిజ్ఞానంతో అతను చూపించాడు. మనకి కొంచెం అంటే ఇంకా కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఉన్న వాళ్ళు ఆ విధంగా చూపిస్తారు. మనం చూస్తామా, చూడమా, చూడకుండా వెళ్తామా,
అతని యొక్క వృత్తి అది, అతను ఆ విధంగా ఆధారపడుతున్నాడు. వీటన్నిటికి ఎందుకు చెప్తున్నానంటే మూలం ఏంటి, వీళ్ళందరూ ఈ విధంగా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనే అతను వీడియోలు ముందు కూడా చెప్పాడు, నేను ఎంత కష్టపడినా కూడాను, ఎంత మంచి షోస్ పెట్టినా అంటే టెలికాస్ట్ చేసినా కూడా చూడలేదు, కానీ ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనే చూస్తున్నారు అన్న విధిలో అతను వెళ్ళిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ రాధిక గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే ఇంకొక రీసెంట్ అండ్ ఫ్రెష్ వీడియో రిలీజ్ చేశాడు నాన్ వెజ్. ఆ వీడియో నేను చూపించలేను కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు థాయిలాండ్కి దాదాపు 197 మంది దేశస్తులు వస్తారు. ఆ దేశస్తులు వచ్చినప్పుడు ఎంత సేఫ్గా వెళ్తున్నారో ఒకసారి చూడండి. అందుకే అభివృద్ధి అంటే ఏంటో ఒకసారి వచ్చి చావండి, ఒకసారి వచ్చి చూడండి. చావండి అనే పదం దాదాపుగా అక్కడికి అభావం వచ్చేలాగే. ఐమ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఇక్కడ ఏమంటున్నానంటే జర్మనీ అమ్మాయిలు వస్తారు, మానభంగం చేస్తారు భారత్కు వచ్చినప్పుడు. బ్రెజిల్ అమ్మాయిలు వస్తారు, మానభంగం చేస్తారు. ఇజ్రాయిల్ అమ్మాయిలు వస్తారు, మానభంగం చేస్తారు. కుక్కల్ని, గేదెల్ని, వేటిని వదిలిపెట్టరు. సో సబ్జెక్ట్ ఇప్పటికీ అర్థం ఏంటో నేను ఇంతకన్నా ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. మీరు అక్కడే ఉండండి. మీకు అభివృద్ధి అంటే ఏంటో తెలియదని భావం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. ఇంకా నేను వీడియోలు చేస్తా, 5 చేస్తా, 10 చేస్తా, మీరు కామెంట్ పెట్టలేక చచ్చిపోవాలి మీరు. ఇది ఇప్పుడు జస్ట్ కొద్దిసేపటి క్రితం వీడియో రిలీజ్ చేశాడు. ఇంత డిబేట్ జరుగుతోంది, భారత్లో ఎంత ఉంది, ఏంటిది? ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ యూ, ఎందుకంటే ఒక సైకాలజిస్ట్గా నేను స్టార్ట్ చేస్తాను. He's just a pervert. What the hell it would be? He will. But ఆయన చెప్పేది I just tell you ఎంతమంది చూసారనేది. బికాస్ నేను ఎంత అగ్రెసివ్గా అవుతున్నానంటే ఐ థింక్ ఎన్ని గంటలు పెట్టాడు, జస్ట్ 2 hours పెట్టాడు. I just tell you 23,000 పైచిలుకు మంది లైకులు కొట్టారు, 114 మంది రీషేర్ చేశారు, రీపోస్ట్ చేశారు, 1457 మంది షేర్ చేశారు. జస్ట్ 2 hours ఆఫ్ టైం. మీని స్టార్ట్ చేయండి. బికాస్ నేను ఎందుకు ఇంత అంటున్నానంటే అఫ్కోర్స్ మన దగ్గర తప్పు ఉందంటే కనుక మన ఇంట్లో తప్పులుంటే మనం సర్ది చేసుకుంటాం. బయట దేశాలకు వెళ్ళి అంటే మన ఇంట్లో తప్పు ఉందంటే మనం సర్ది చేసుకుంటాం, పక్కింటికి వెళ్ళి అరవం కదా అని ఒక భావన వస్తుంది. సో మేబీ ఇది నా పర్సెప్షన్ అనేది పక్కన పెడితే యాజ్ అ సైకియాట్రిస్ట్గా అలా చూస్తారు. మీరు అన్నారు తను పర్వర్టెడ్, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా. నేను అదే అంటున్నాను, దిస్ ఇస్ డెఫినెట్లీ హార్మింగ్ ద దేశ రెప్యుటేషన్ హార్మ్ చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని లెవెల్స్ అయిపోయినాయి, మన దేవీ దేవతలు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఈరోజు దేశ ఇంటిగ్రిటీ, దేశం గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అంటే తన ఒక యూట్యూబ్ ద్వారా హీఈస్ ట్రైంగ్ టు టాక్ ఆల్ కైండ్ ఆఫ్ ఇల్ థింగ్స్ అబౌట్ దేశం. దీన్ని ఖచ్చితంగా MHA ఉపేక్షించకూడదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని ఖచ్చితంగా ఉపేక్షించకూడదు. ఇంకా అంటే హీస్ ఫాలింగ్ ఇంటూ ట్రబుల్ అండి. ఇది డెఫినెట్ గా సచిన్ గారు హీఈస్ నౌ హీఈస్ ఇంటూ డీప్ షిట్. ఇప్పుడైతే వాడు డీప్ గా పడిపోయినాడు, వాడు అందులో వాడే పడిపోయినాడు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇదంతా కూడా బికాజ్ ఎవరైనా అనుకుంటారేమో కనుక నేను చూపించలేను కాబట్టి ఇదే మాట ఇప్పుడు చేసింది. ఇదిగోండి కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ చేసి మళ్ళీ అదే మాట్లాడుంటాడు. కానీ వీడు ఇదే మాట కుక్కల్ని, ఇంకేముంది మేకల్ని, గేదెల్ని, ఆవుల్ని రేప్ చేస్తున్నారని ఆల్రెడీ నేను ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. ఇంగ్లీష్ పదాన్ని మినహాయించి, ఎందుకంటే యూట్యూబ్ కి వీడు వాడి ఒక గ్రేవ్ ని వాడే తయారు చేసుకుంటున్నాడు. డెఫినెట్లీ హీ విల్ సీ ఇట్. ఇంకొకటి అండి, బట్ తను అంటుందండి మీ ఇష్టం, మీరు దాంట్లోనే ఉండండి, మీరు అక్కడే ఉండండి. నేను ఇంకా 5 వీడియోలు చేస్తా, రోజుకి ఇంకో 10 వీడియోలు చేస్తా. వాడు ఏమైనా చేయనండి, వాడు చేయమనండి. వాడు ఎంతకాలం ఎక్కడి నుంచి అజస్ ఒక్కసారి కృష్ణకాంత్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటికి ఎంత ధైర్యం? సిస్టమ్ యాక్ట్ చేయదని వాళ్ళ ధీమా. సిస్టమ్ ఎవరు ఇది ఒక టీవీలో మాట్లాడేశారు, మన సిస్టమ్ ఎందుకు పనిచేయదు, మన సిస్టమ్ ఎందుకు తీసి పడేస్తున్నాడు వెధవ. అలాంటివి అంటే అలా కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాడు ఏంటంటే వాడేమనుకుంటున్నాడంటే ఒక విధంగా అంటే సిస్టమ్ కొద్దిగా స్లో ఉంది. సిస్టమ్ ఏం చేయదని కాదు, సిస్టమ్ స్లో ఉంది. వీళ్ళు ఎప్పుడేం చేస్తారు, ఇప్పటికైతే నాకు వ్యూవర్షిప్ అయితే వస్తుంది కదా, వ్యూవర్షిప్ బట్టి నాకు డబ్బులు అయితే వస్తున్నాయి కదా అని చెప్పి ప్రతిసారి జనాల్ని రెచ్చగొట్టి, నేను అదే చెప్తున్నాను, వాడికి ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నారో దాన్ని బట్టి వాడికి బలం పెరుగుతుంది తప్ప వాడు చేసేది ఏం లేదు. దిన్ ఆఫ్ ది వన్ లోపల బొక్కలో దోసిన తర్వాత వాడికి తెలుస్తుంది ఇవన్నీ. ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఇందాక డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ ఇఫ్ ఈస్ ట్రైంగ్ టు డిగ్రేడ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ఎ కంట్రీ. ఫారెన్లో కూర్చొని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే సేమ్ ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు ధ్రువరతి అని చెప్పి, వాడు అంతే జర్మనీలో అక్కడెక్కడ కూర్చొని దేశానికి అగెన్స్ట్ పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు
మరి కంప్లీట్ కాంటాక్ట్ నేను చెప్తాను ఒకవేళ పొలిటికల్ గా కామెంట్స్ ఇంత ఫిల్టీ లాంగ్వేజ్ నేను అదే చెప్తాను, అది కరెక్టే, ధ్రువరతి కరెక్టే. నేను ఏమంటారు అంటే బట్ స్టిల్ హీ హాస్ స్పోకెన్ వెరీ మచ్ అగేన్స్ట్ ఇండియా, అది వేరే కాన్సెప్ట్ నేను చెప్తాను. బట్ అదే టైప్ గా అదే మాదిరిగా వీడు కూడా ఒక ధ్రువరతి టైప్ లో తెలుగు ధ్రువరతి లాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. సో ధ్రువరతి నేను చేయలేరు, ధ్రువరతితో కంపారిజన్ చేయట్లేదు, కరెక్టే. అంటే మీ దృష్టిలో ధ్రువరతి కొద్దిగా ఏమైనా ఇదే అనిపిస్తుంది, బట్ మా దృష్టిలో ఈవెన్ ఈజ్ అన్ ఇడియట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే ఫిల్దీ లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ దిస్ గై హస్ క్రాస్డ్ ఆల్ లిమిట్స్, అది నేను కాదనట్లేదు. ఫిల్దీ లాంగ్వేజ్ విషయంలో వీడు నాన్ వేషన్ అనేవాడైతే ఆఫ్ కోర్స్ హస్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్, అది నేను కాదనట్లేదు. కాకపోతే నేను చెప్తుంది ఏంటంటే ద సేమ్ ప్యాటర్న్ నేను చెప్పేది ఏంటంటే వేరే దేశాల్లోనే మేము ఏమైనా చేయొచ్చు. సో వీళ్ళు ఎప్పటికీ నన్ను వీళ్ళు వేరే దేశంలో వీళ్ళు ఇండియాలో వీళ్ళు నన్ను ఎఫ్ఐఆర్లు వేసి వీళ్ళు ఎప్పుడు ఇక్కడ వచ్చి నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి నాకు శిక్షలు అమలు పరుస్తారు, ఇవన్నీ అవ్వలే అన్న ధీమా ఒకటి ఉంది వాళ్ళకి. సో దానివల్ల ఇదంతా ఎగురుతున్నారు కానీ బట్ స్టిల్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. వీడు ఇట్లాంటి వేషాలు వేస్తే ఖచ్చితంగా ఎంహెచ్ఏకి ఇప్పుడు మనం రిపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దే విల్ టేక్ ఇట్ అకార్డింగ్లీ, వాడి మీద దాని ప్రకారంగా ఎక్స్ట్రాడిషన్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. అదంతా కాదు నేను చెప్పి అవన్నీ అయితే అయ్యేవి చేసుకోవచ్చు, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. నేను ఏమంటున్నా అంటే ఒకటి సచిన్ గారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీడికి వచ్చిన ఇదంతా బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ వ్యూవర్స్ నుంచి, వాడికి ఉన్న లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి. సో ఇవాళ రోజు రూట్ కాజ్ మీద కొట్టాలి మనం. అంటే అరే నువ్వు ఇలా 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 ఈ యూట్యూబర్కి తో ఇది ఒక ఉదంతంతో మనం వేరే యూట్యూబర్స్ కూడా మనం ఒక లెసన్ నేర్పియాలి. అదేంటంటే పిచ్చి పిచ్చి వేషాలు వెళ్ళటం లేదు కదా, బహుశా వెళ్తుంది, ఎందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారు? నేను కాల్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇదే వ్యక్తికి కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం శనివారం నాడు తనకు వచ్చిన రెవెన్యూ $26 నుంచి $409 ఉంటే ఈరోజు మంగళవారం ఈరోజు దట్టు నిన్న మనం ఏదైతే సబ్స్క్రైబర్స్ బాగా లాస్ అయిపోయారు అనుకున్నామో నిన్న $157 నుంచి 2.5 అంటే దాదాపు 2500 మంది ఆ $2500 తనకు వచ్చాయి రెవెన్యూ. కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తున్నారు. మన తిడతానికి కూడా వాడి కంటెంట్ చూడాలి కదా, మీకు అర్థమవుతుందా? వాడి తిడతానికి కూడా వాడి కంటెంట్ చూడాలి కదా, వాడు ఏం మాట్లాడు ఏంటో దానికి వాడికి యూట్యూబ్ కూడా సస్పెండ్ చేయాలి వాడి అకౌంట్. అంటే ఈ రోజు సబ్స్క్రైబర్స్ ని మనం అపీల్ చేస్తున్న ఒకటి ఇందాక కూడా అన్నారు మీరు, ఒక మాస్ మాబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి, వాళ్ళ మైండ్ సెట్ మారదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చట్టపరంగానే హిందూ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఎనీ ఆర్గనైజేషన్ విత్ దట్ ఏదైతే ఇప్పుడు ఈ రోజు దేశ ఇంటిగ్రిటీని కూడా దెబ్బతింటున్నాడు. ఇందులో ఇంటర్వెన్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు సారీ ఫర్ ఇంటరప్షన్ యమున గారు, మనకి కాలర్ ఉన్నారు, కాలర్ కూడా తీసుకుందాం. బికాస్ గ్రౌండ్ నుంచి మనం గ్రౌండ్ నుంచి మాట్లాడుకున్నాం. లెట్స్ గో టు ది గ్రౌండ్. మచిలీపట్నం నుంచి వెంకటేశ్వర గారు లైవ్ జాయిన్ అవుతున్నారు. వెంకటేశ్వర గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. వెంకటేశ్వర గారు ఆయన ఒకటే అంటున్నాడు, ఇక్కడికి విదేశీయులు ఇక్కడికి వచ్చి అంటే జర్మనీ వచ్చిన అమ్మాయి మీద మానభంగం చేస్తారు, బ్రెజిల్ నుంచి వచ్చిన అమ్మాయి మీద మానభంగం చేస్తారు, ఇజ్రాయెల్ అమ్మాయి మీద చేస్తారు, దీని మీద మాట్లాడరు కానీ నా గురించి మాట్లాడతారని చెప్పి సూటుగా ఇటు తన గురించి ఎవరైతే నెగిటివ్ గానో భావిస్తున్నారో అంటున్నారో తనకంటున్న సందర్భం ఇది క్లియర్ కట్ గా. మీరు ఎలా చూస్తారు వెంకటేశ్వర గారు? సార్ ఇప్పుడు మీరు మీడియాగా మాట్లాడుతున్నారు, మేము మాట్లాడేది ఏంటంటే అతను మన దేశంలో పుట్టి మన సంస్కృతిలో పెరిగి అన్ని ప్రపంచ దేశాల ముందు మన భారతదేశాన్ని కించిపరిచినట్టుగా సీతామాతని పార్వతీదేవిని కించిపరిచి మాట్లాడాడు. శివాజీ గారు మాట్లాడింది ఏంటి? మన సంస్కృతి ఎట్లా ఉండాలి, ఆడవాళ్ళు ఎట్లా ఉండాలి, ఆడవాళ్ళని ప్రకృతితో పోల్చి ఆయన ఒక చెల్లిగా ఒక తల్లిగా భావించుకుని ఆయన మాట్లాడాడండి. అతనికి ఇతనికి సంబంధం ఏముంది సార్? ఇతను వచ్చి దేశ ద్రోహి సార్. ఇతను మన సబ్స్క్రైబర్స్ ద్వారా తన కాలం గడుపుకుంటూ మనల్ని మళ్ళీ మన దేశాన్ని మన సంస్కృతిని కించపరుస్తున్నాడంటే అతను క్షమించడానికి తప్పు చేస్తున్నాడు సార్. మీరు కూడా పబ్లిక్ తో పాటు మీరు సపోర్ట్ చేస్తేనే మీ మీడియా కూడా బాగుంటుంది సార్. అంతేగాని మనం మన రేటింగ్స్ కోసం వాడిని హైలైట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు సార్. సారీ వెంకటేశ్వర గారు, ఇక్కడ రేటింగ్స్ కోసం హైలైట్ చేయడమో లేకపోతే వేరే విషయం కాదు. ఒకవేళ అదే అయ్యి ఉంటే కనుక వేరేలా ఉంది కదా, ఉదయం నుంచి రాత్రి వరకు దీని మీద ఉంది కదా, ఇది ఉన్నా రాకపోయినాను. అందుకే ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి మీ ఒపీనియన్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఎక్స్పర్ట్స్ ని పిలిపిస్తున్నాం. సో ఇక్కడెక్కడా కూడా మా ఒపీనియన్ మీ మీద రుద్దటం లేదు. మీరేమనుకుంటున్నారు, ప్యానలిస్టులు ఏమనుకుంటున్నారు, అభిప్రాయాన్ని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ కంటిన్యూ అండి. అలా అనుకోండి సార్, మనం ఊరుకుంటామా సార్? కానీ మన పితృదేవతలు లాంటి వాళ్ళు
మన దేవుళ్ళైన పార్వతీ మాతని సీతామాతని ఆ విధంగా మాట్లాడేదంటే అది క్షమించరానికి సార్. అదేంటంటే ఇప్పుడు ఆయన ఏ విధంగా ఆయన స్వేచ్ఛను ఆయన ప్రకటించుకోవచ్చండి, కానీ ఒక దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలని దేవుళ్ళని కిందిపరచకూడదు సార్. ఇది నా అభిప్రాయం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. కళ్యాణి గారు, ఇక్కడ కొన్ని కమెంట్స్ ఇప్పుడే అన్వేష్ చాలా కష్టపడ్డాడు ఆ స్థాయికి చేరుకోవడానికి, తన క్షమాపణలు కోరాడు, వదిలిపెట్టచ్చు కదా. అంటే ఒకటండి, ఇంత ముందు కూడా చెప్పాను నేను, హత్య చేసేసిన తర్వాత క్షమాపణ కోరితే కుదరదండి. మనసుల్ని ఛిద్రం చేశాడు, 120 కోట్ల మంది భారతీయుల మనసుల్ని గాయపరిచాడు. కాదండి, ఆయన ఒక షెఫ్ గా వెళ్ళినట్టున్నాడు. ఆయన ఏదో వృత్తి చేసుకుంటున్నాడు. ఆ వృత్తి చేసుకుని హ్యాపీగా సంపాదించుకో, లేదా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా మాకు అనవసరం, మంచి కంటెంట్ ఇచ్చుకో. కానీ భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఇక్కడే అన్ని నేర్చుకొని ఈ విద్యను తీసుకెళ్ళి వేరే దగ్గర నువ్వు ఉపయోగపడుతూ, అలాగే మన భారతీయ యువత పైన ముద్ర పడేటట్టుగా నీ మా భావజాలాన్ని రుద్ది అనేక విధాలుగా పిల్లల్ని చెడగొట్టి, నా సీతామాత పైన, నా భారతీయ గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరిపైన ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి మా గోమాతని అన్ని విధాలుగా నువ్వు ఇబ్బంది పెట్టే విధంగా భాష దూషణలు చేస్తే, ఒక భారతీయ మహిళగా ఒక నా హిందుత్వాన్ని పట్టుకొని మేము పటిష్టంగా నిలబెట్టుకొని ప్రతి క్షణం పోరాడుతున్న ఒక హిందూ నారిగా నేనైతే ఉపేక్షించను. నాలాగా ఎంతోమంది ఉపేక్షించారు, ఎంతోమంది మండిపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇందుకే ఎవరు క్షమాపణ చెప్పితే పట్టించుకున్నట్టు పట్టించుకోకపోతే ఎవరు కావాలి? తను అంటుందండి, ఒక విదేశాల నుంచి వచ్చిన మహిళలని సచిన్ గారు వాడికి ధైర్యం దమ్ము ఉంటే ఎన్ని దేశాలు తిరిగాడు కదా, లెట్ హిమ్ టేక్ స్టాటిస్టిక్స్. వాయిస్లెస్ ఈ రోజు భారతదేశంలో ఉమెన్ హ్యాస్ ఫుల్ వాయిస్. దేర్ ఆర్ మెనీ నేషన్స్ అక్రాస్ గ్లోబ్ వేర్ ఉమెన్ ఇస్ వాయిస్లెస్. Woman is beaten up, woman is abused verbally, physically,